అధ్యాయం మనం చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయం మనం చదివి దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. వాక్యాన్ని ధ్యానించుకుందాం. సరే, లూకా సువార్త 7వ అధ్యాయం లూకా సువార్త. ఓకే, హల్లెలూయా హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనము ఒక్క వచనం మనం చదువుకుందాం. తర్వాత అదంతా మనం ధ్యానం చేద్దాం, కానీ మన సమయం కోసము మనము చదువుదాం. ఒకసారి మనం మార్క్స్ వార్త చదువుదాం. మార్క్స్ వార్త చదువుదాం. పోనీ మార్క్స్ వార్త చదివి తర్వాత అక్కడికి వెళ్దాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 5వ వచనం మనం చదువుదాం. తీసారా? చదువుతాను, వినండి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్తున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపములు క్షమించగలడెవడని తమ హృదయములో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని వారితో చెప్పెను. తర్వాత లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనంలో మరొకసారి మనం చదువుదాం. ఒకసారి అది చదవండి మీరు. పరిసయ్యులలో ఒకడు అడిగెను. చాలు భోజన పక్షులు కూర్చుండక చాలు బ్రదర్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరు తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, సజీవుడా, నీకే స్తోత్రం నాయన. ప్రభువా, ఇప్పుడు ఈ చదవబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఎందుకంటే ప్రభా, నీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి గనుక మరొకసారి జీవవాక్యం దగ్గరికి మేము వచ్చి ఉన్నాము తండ్రి. మా పట్ల నీ ఉద్దేశం, నీ ప్రణాళిక ఏమై ఉన్నదో ప్రభా, మీరు మా కోసమే మీరు మాట్లాడండి అయ్యా. పక్క వారి కోసం వద్దు ప్రభువా. మేము ఏమై ఉన్నాము అనేది ఈరోజు నీ వాక్యం చేత మేము తొంగి చూసుకొని మేము ఇక్కడ నుండి వెళుదుముగాక. ప్రభా, మా అందరితో మీరు మాట్లాడండి. మమ్ము మేముగా చూసుకోవడానికి మా ముందు నీ అద్దమును ఉంచండి ప్రభువా. అప్పుడే మేము ఏమై ఉన్నామనేది మాకు మేముగా చూసుకోగలుగుతాం తండ్రి. మాకు సహాయం చేయండి. వినుటకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవా, నాకు అర్థం కాలేదు అని ఇక్కడ నుండి ఎవరు చెప్పకూడదు ప్రభువా. తమ హృదయముతో ఇక్కడ నుండి గ్రహించి విని నేర్చుకొని ప్రభువా, ఇక్కడ నుండి తెలుసుకొని వెళ్ళటకు సహాయం చేయండి ప్రభువా. నీవు మాట్లాడితే తప్పకుండా జీవితాలు మారుతాయి. తప్పకుండా నీవు మాట్లాడితే ప్రభువా,
బ్రతుకులు మారుతాయి. నీవు వస్తే మాట్లాడితే కనుక ఖచ్చితంగా మేము సరిచేయబడతాం ప్రభువా, మేము దీవించబడతాం ప్రభువా. దీవెనకరంగా ఉన్నట్లుగా ఈ సమయంలో మా అందరితో మా మధ్య ఉంది మాట్లాడమని మేమందరం నీ చేతికి సమర్పించుకుంటూ నన్ను నీవు అభిషేకించండి. నా నోటిని మీరు బూరగా వాడుకోండి. ఇక్కడ నేను బయలుపడకుండా మీరే బయలుపడుమని, నీవే నా నోటి ద్వారా మాట్లాడుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చోండి. ఇది కొత్త బైబిల్ నిలబడట్లేదు ఇది. సరే, ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, బాగున్నారు కదా? బాగున్నారా లేదా? చెప్పండి అమ్మా. సరే, ఈరోజు నేను మంచి విషయాన్ని ఈరోజు మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా డీప్గా మనం దీన్ని ధ్యానం చేద్దాం. ప్రవక్త గారు మన ముందు ఉంచిన ఈ వర్తమానాన్ని మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నా. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి ఎన్నో సంవత్సరాలు గడుస్తుంది. ఎన్నో సంవత్సరాలు ప్రభు దగ్గర మనం వచ్చి ప్రభువుని మనం మహింపరుస్తున్నాం. దేవుని సన్నిధికి వస్తున్నాం, ఆయన గనుపరుస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. ఈ ఆరాధిస్తున్నటువంటి మా జీవితాల్లో, ప్రజల జీవితాల్లో మనం ఏమై ఉన్నామనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవ జాతి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి, ఇందులో రెండు వర్గాలు ఉంటారు. రెండు వర్గాలు. ఒకడు నాస్తికుడు. కొంతమంది దేవుడు లేడు అనేవారు కొంతమంది ఉన్నారు. వారు దేవుడు లేరు అనేవారు కొంతమంది ఉన్నారు. దేవుడు లేరు అనేవాడు అని చెప్పుకునేవాడు అసలు నేను పాపం చేశాను అని ఎప్పుడు ఒప్పుకోలేడు, ఒప్పుకోడు కూడా. ఎందుకంటే నేను తప్పు చేశాను అని అంటే ఆ తప్పుని క్షమించేవాడు ఒకడు ఉన్నాడు అని తెలుసుకోకపోతే ఆ వ్యక్తి ఆ తప్పుని క్షమించేవాని వ్యక్తి దగ్గరకు వచ్చి తను చేసిన పాపాన్ని ఒప్పుకోలేడు. దేవుడు లేడు అనేవాడు ఎవరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అంటే పశ్చాత్తాపడతాడు? మా అమ్మ మా పాపాలు క్షమించగలుగుతుందా? మా నాన్న మా పాపాలు క్షమించగలుగుతాడా? మా తమ్ముడు మా పాపాలు క్షమించగలుగుతాడా? లేదా ఏ అధికారైనా మా పాపాలు క్షమించగలుగుతాడా అంటే ఎవ్వరూ పాపాలు క్షమించడానికి ఎవరికీ అధికారం లేదు. హల్లెలూయా. కానీ ప్రపంచంలో ఉన్న ప్రజలు మాత్రమే వెతుకుతుంది పాపాలు ఎలా పోతాయి, పాపాలు ఎలా కడుక్కోవాలి అని. అంటే చాలా రకరకాలుగా ఎలాగా. కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఏ ఉద్దేశంతో ఉన్నాడంటే పాపం నుండి బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా. చూడండి, పాపం నుండి బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలియకపోవచ్చు, కొంచెం మీరు బయటికి వెళితే కనుక ప్రజలు పాకులాడుతున్న జీవితాలు చూస్తే కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? హల్లెలూయా. జీవితాలు మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, బ్రతుకులు మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, పాపాలు కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, మారు మనసు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కడు కూడా మోక్షం ఉంది అని నమ్ముతున్నారు, పరలోక రాజ్యం ఉంది అని నమ్ముతున్నారు, నరకము ఉంది అని నమ్ముతున్నారు. కానీ మోక్షము సరైన రీతిలో ఎవరి ద్వారా దొరుకుతుంది? పాపాలు ఎవరైతే క్షమించగలుగుతాడో, పాపాలు ఎలా పోగొట్టుకోవాలి అనే విషయాన్ని వెతుకుతున్నారే కానీ కొంతమందికి దొరికింది, కొంతమందికి దొరకట్లేదు. ఈరోజు ఇది మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. కొంతమంది నీటిలో మునిగితే పాపాలు పోతాయని ఎక్కడికి వెళ్ళి మునుగుతున్నారు తెలుసా? నీరు దగ్గరికి వెళ్ళి మునుగుతున్నారు. నేను పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో కూడా ఒక పుణ్యగిరి అనే ఒక ప్రాంతం ఉంటుంది.
అక్కడికి వెళ్ళి నీటిలో మునిగిపోయి, దేవా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, అయ్యా నా పాపము కడుగును వారు, హృదయము తీర్చుకుని వారు కూడా అక్కడ ఏడుస్తున్నారు. వారు అక్కడ ఏడుస్తున్నారు. అక్కడ ఎక్కడ మునిగి ఏడుస్తున్నారంటే నీటి దగ్గరికి వెళ్ళి మునిగి ఏడుస్తున్నారు. హల్లెలూయా. ఎక్కడైనా సరే నీరు చెప్తుందా, నా దగ్గరకు రండి, నేను మీకు మీ పాపాలు కడిగేస్తాను, మీ పాపాలను నేను శుభ్రం చేస్తాను, మీ రక్తములను అపరాధములన్నీ కూడా నేను క్షమిస్తానని నీరు ఎప్పుడైనా హామీ ఇచ్చిందా? చెప్పండి. అందుకే చాలామంది క్రైస్తవులు కూడా అంటారు, ఏం చేస్తారంటే అందరూ బాప్తిసం తీసుకున్నారని చెప్పి హైందవంలో ఉన్నటువంటి వారు పాటిస్తున్న ప్రకారముగానే మన క్రైస్తవులు కూడా ఏమవుతున్నారు? మాట్లాడాలి, చెప్పాలి. హల్లెలూయా. ఏమవుతున్నారు? అమ్మా వినండి, ఇటు వినండి. ఏటవుతున్నారు? అరరర మా అమ్మ కూడా వెళ్ళి నీటిలో మునిగేసింది, బాప్తిసం తీసేసుకుంది అనుకొని, ఇక కుమార్తె కూడా ఏం చేస్తుందంటే మళ్ళీ వెళ్ళి నీటిలో మునిగేస్తుంది. అరే అందరూ సంఘములో ఉన్న వాళ్ళు అందరూ కూడా నీటిలో మునిగిపోతున్నారు కాబట్టి నేను కూడా మునిగిపోతానని అందరూ వెళ్ళి మునిగేస్తున్నారు నీటిలో. జాగ్రత్తగా వినండి. నీటి ఎవరిని రక్షించదు, నీరు ఎవరిని పాపాలని కడగలేదు. హల్లెలూయా. కానీ కొంతమంది అట పోనీ ఈ జుత్తు ఇచ్చేస్తే గల దేవుడు క్షమించేస్తాడు, ఈ జుత్తు ఇచ్చేస్తే గల పాపాలు పోతాయని, ఈ జుత్తు తీసేస్తే గల గుణం వచ్చేస్తుంది అనుకోండి, ఏం చేస్తున్నారంటే చాలామంది గుండు కొట్టించేస్తున్నారు చాలామంది. హల్లెలూయా. అందుకే గుండు కొడితే ఏం మారదట, గుణం మారదు అన్నాడు కదా. చెప్పండి అమ్మా, నిజంగా గుండు కొడితే గుణం మారుతుందా? అంటే గుణం మారాలని ఎక్కడ లేదు, గుండులో లేదు. బ్రతుకు మారాలని ఎక్కడ లేదు, బట్టల్లో లేదు. బ్రతుకు మారాలని ఏం మారుస్తారు? బట్టలు మారుస్తారు. హల్లెలూయా. మన క్రైస్తవులకు తయారయ్యారు. క్రైస్తవులు చాలా మంది చర్చిలో ఏం వేస్తున్నారంటే తెల్లటి వస్త్రాలు వేస్తున్నారు. అంటే తెల్ల బట్టలు వేసేస్తే దేవుడు క్షమించేస్తాడా? అమ్మా హల్లెలూయా. తెల్ల బట్టలు వేసేస్తే దేవుడు క్షమించేస్తాడా? తెల్ల బట్టలు వేస్తే దేవుడికి క్షమించేస్తాడు, తెల్ల బట్టలు వేస్తే దేవుడికి క్షమించడు. అంటే బ్రతుకు ఎక్కడ లేదు, బట్టల్లో కాదు, బట్టల్లో కాదు. బ్రతుకు మార్చుకోవాలంటే బట్టల్లో కాదు. నేను తెల్ల దుస్తులు వేసుకున్నాను కాబట్టి నేను మంచోడిని, తెల్ల బట్టలు వేసుకున్నాను కాబట్టి నేను పరిశుద్ధుడిని. ఆ దేవుడు ఎక్కడ కూడా తెల్ల బట్టలు వేసుకో, ఒక చోట ఉంది తెల్ల బట్టలు వేసుకోమన్నాడే కానీ హృదయం ముందు మారాలి కదా, మనసు మారాలి కదా. మనసు మారి బట్టలు తెల్ల బట్ట వేసుకుంటే, కానీ క్రైస్తవులకి ఎక్కడ తెల్ల బట్టలు వేసుకొని ఇది నీకు గుర్తుగా ఈ వస్త్రాలు వేసుకుంటే నువ్వు పరిశుద్ధుడు అని ఎక్కడా చెప్పలేదు వాక్యం. కానీ నేను చూపిస్తాను ఈరోజు. హల్లెలూయా. అయితే నీరుని చాలామంది నీరు దగ్గరికి వెళ్ళి చాలామంది పశ్చాత్తపడుతున్నారు. ఇది వేరు వేరు మతాలలో చేస్తారు, వేరు వేరు మతాల్లో చేస్తారు. ఎలా చేస్తారంటే నీరు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తపడుతుంటారంటే నీరు, అందుకే చాలామంది నీటి దగ్గరికి వెళ్ళి మునుగుతున్నారు. పుష్కరాల దగ్గరికి వెళ్ళడము, చాలా చోట్లకి వెళ్ళి మునుగుతున్నారు. అంటే వారి యొక్క నమ్మకం ఏంటి, వారి నమ్మకం ఏంటి, ఫలాని ఈ యొక్క జలముల దగ్గరకు వెళ్ళి మునిగితే నా పాపాలు పోతాయని వారు నమ్ముతున్నారు అక్కడ. కానీ జలం ఎప్పుడు కూడా చూడండి, జలములు ఎప్పుడు కూడా పాపాన్ని శుద్ధి చేయలేదు, పాపాన్ని కడగలేదు, పాపాన్ని క్షమించలేదు. హల్లెలూయా. పాపాన్ని క్షమించలేదు. పాపములు క్షమించడము, పాపాలు కడగడం అనే నీటిలో శక్తి లేదు, నీరుకు అంత సీన్ లేదు. నీరు ఎప్పుడూ కూడా పాపముని తీసివేయడం అసహజమా. ఒకవేళ నీటి దగ్గరికి వెళ్ళి శరీరంగా వెళ్ళి మన చెమట అయిన మసి ఉందని నీటి దగ్గర ఇలా మునిగి తేలిన మనం దోముకోకపోతే మాలో ఉన్న మసే పోదు అసలు. అలాంటి మా హృదయంలో పాపం ఎలా పోతుంది? పోదు. హల్లెలూయా. కానీ బైబిల్లో ఒక కోనేటి అనే ఒక కోనేటి అక్కడ ఉన్నప్పుడు కూడా కోనేటిలో కూడా ఏమన్నాడు, ఆ కోనేటిలో ఎవరైనా ఎంత రోగిగ్రస్తుడైనా అందులోనికి గనుక దూకితే, అందులో వెళ్ళి గనుక మునిగితే ఎలాంటి రోగగ్రస్తుడైనా సరే స్వస్థత పొందుకుంటాడనే ఒక లేఖనం ఉంది. కానీ అక్కడ ఒక రాయబడింది ఏంటి తెలుసా, నీటిలో మునిగితే స్వస్థత కాదు, అక్కడ ఒక దేవదూత దిగుతుంది అన్నాడు అక్కడ. ఇప్పుడు స్వస్థత దొరకాలన్న ముందు అక్కడ ఆ నీరుంటే సరిపోదు,
ఆ నీరు దగ్గరికి ఎవరు రావాలి? ఒక దేవదూత రావాలన్నాడు ఆయన. కానీ బైబిల్లో ఎక్కడ కూడా దేవదూత స్వస్థపరిచినట్టుగా లేదు కదా. స్వస్థపరచువాడు ఎవడై ఉన్నాడు? దేవుడై ఉన్నాడండి. ఇప్పుడు ఆ నీరు దగ్గరికి ఎవరు రావాలంటే దేవుడే రావాలి అక్కడికి. బైబిల్లో చెప్పండి, స్వస్థపరచువాడు యెహోవా అని రాయబడింది. అంటే స్వస్థపరచువాడు దేవుడు, కానీ దూత కాదు కదా. దూతలు స్వస్థపరచలేరు, దేవుడే స్వస్థపరచగలుగుతాడు. కాబట్టి అక్కడ దేవుడు దిగి రావాలంటే ఆ కోనేరు దగ్గరకు వచ్చి యేసుప్రభువే వచ్చాడు అక్కడికి. ఇంకెవరు వచ్చాడు? హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు ఆయన. ఎవరైనా నేను ఇక్కడికి ఎవరైనా వచ్చి నన్ను సహాయం చేస్తే, ఎవరు దూకక ముందే నేను ముందు అక్కడ దిగిపోతానని నేను ప్రయత్నం చేస్తాను, నాకు దింపేవాడు ఎవడు లేడని ఆ స్వస్థపరిచేవాడితోనే చెప్తాడు అక్కడ ఆయన. మరి నువ్వెందుకు ఇక్కడ కూర్చుంటావు, నీ పరుపెత్తుకుని నువ్వు వెళ్ళిపో అని అంటే వెంటనే లెగిసి పరుపెత్తుకుని పారిపోతాడు ఆయన. మరి అక్కడ ఎవడొచ్చాడు? దేవదూత కాదు. ఎవడొచ్చాడు అక్కడ? దేవుడే వచ్చాడు అక్కడ ఆయన. హల్లెలూయా. అలాగే జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున్న లేఖనాలను జాగ్రత్తగా విశ్లేషణ చేద్దాం. నీరు ఎవరి పాపాలని తుడిచివేయలేదు. లేదా అగ్ని దగ్గరకు దూరిపోతున్న అగ్ని గల నా పాపాలని కాల్చేస్తుందంటే శరీరాన్ని కాల్చుతుంది, కానీ పాపంని కాల్చలేదు. అలాగే బట్టలు మార్చేస్తే బ్రతుకు మారిపోదు, గుండు కొట్టేస్తే గుణం మారిపోదు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు వారి గురించి రాయబడిన విషయాన్ని మనం ఇక్కడ చదివిన దాంట్లో ఏమంటున్నాడంటే, ఒకవేళ పాపం నుండి బయటపడాలంటే, శాపం నుండి బయటపడాలంటే, నిత్యాగ్ని నుండి తప్పించబడాలంటే, మరణములో నుండి రక్షింపబడాలంటే, పాతాళానికి పోకుండా రక్షింపబడాలంటే ఒకే ఒకడు ఉన్నాడు. ఆ ఆయనను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం జాగ్రత్తగా. హల్లెలూయా. ఒకవేళ నేను ఎందుకు చెప్తానంటే, మనం మిస్ అవుతామేమో అని చెప్తున్నా. అది మిస్ అవ్వకూడదు. అది ఎలా మిస్ అవ్వకూడదో మనం చూద్దాం, జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి, చదువుదాం. మార్క్స్ వార్త ఒకసారి చదివి వెళ్దాం. మార్క్స్ వార్త దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి చదువుదాం. మార్క్స్ వార్త. యేసు చూడండి, ఇక్కడ పక్షవాయు గలవాడుతో ఉన్నాడు. పక్షవాయు గలవాడు ఉన్నాడు కదా. ఆ నలుగురు మోసుకుని వచ్చి ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు ఇంటిలో నుండి కిందకి ఏం చేస్తారంటే, ఆ ఇంటిలో ఉన్న పెడకలన్నీ తీసేసి ఆయన ఎలాగైతే బోధిస్తున్నాడు నిలబడి ఉన్నాడో, ఆ నిలబడి ఉన్న ఒక వ్యక్తి యొక్క యేసు ప్రభు యొక్క వ్యక్తి ఎదుగు ముందుకు ఆ పక్షవాయు గలవాడిని ఒక తాళుతో కిందకి దించుతారు. కిందకి ఆ సందర్భం ఇది. హల్లెలూయా. ఆ సందర్భం ఇది. ఇక్కడ అంటున్న మాట ఏమంటాడంటే, చదువుదాము. వారి యొక్క విశ్వాసాన్ని చూసి, కుమారుడా అది హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నీ పాపములను క్షమించబడి ఉన్నావని ఆ పక్షమైన వాళ్ళతో చెప్పాడట ఆయన. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త వినండి. మనం సరైన రూట్లోనికే వచ్చాం. మనమే బెంగపడాల్సిన అవసరం లేదు, మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చామనంటే దేనికోసం వచ్చామని తెలుసా? దేనికోసం వచ్చానంటే, నీ పాపం నా పాపం, మనలో ఉన్న పాపాలన్నీ క్షమించగలిగేవాడు ఎవరైతే ఉన్నాడో, పాపాలను తుడిచివేయగల ఎవరైతే ఉన్నాడో, పాపాలను క్షమించగలిగిన వాడు ఎవరైతే ఉన్నాడో, స్వయంగా ఆ వ్యక్తి యొక్క సన్నిధిలోనికే మనం వచ్చి ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు వచ్చి ఉన్నాము. ఇప్పుడు అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏదైనా ఉంది అంటే అది పాపమే కదా. బైబిల్లో రాయబడింది, పాపానికి వచ్చే జీతము మరణమును రాయబడింది. అంటే పాపం చేసిన ప్రతి వాడు నరకానికి అయితే మరణానికి పాత్రుడు. పాపం చేసేవాడు మరణానికి పాత్రుడు, నరకానికి పాత్రుడు. ఈ నరకము నుండి కాపాడగలిగే సమర్థుడైన శక్తిమంతుడు ఎవరై ఉన్నాడంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికే మనం వచ్చాము ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు నీ పాపం నా పాపము, నీ పాపం నా పాపము క్షమించబడాలి అంటేనే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చాం. ఒక సువార్త కూటంలాగా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను తీసుకెళ్తా లోపలికి. హల్లెలూయా. ఇప్పుడు నీ పాపం నా పాపం ప్రతి ఒక్కరు వెతుకుతున్నాడు. ఏం చేస్తున్నారంటే, పాపం నుండి విముక్తి పొందాలనే, పాపం నుండి నేను క్షమించబడాలనే, నా పాపాలు క్షమించబడాలనే, నేను పాపం నుండి బయటపడాలనే
చాలామంది దేవుడు ఉన్నాడు అని నమ్ముకున్న వ్యక్తుల యొక్క ప్రయత్నములో ఈ ప్రయత్నంలో చాలామంది ఉన్నారు. కానీ ఎవడైతే పాపానికి క్షమించగలుగుతాడో ఆ దేవుడి దగ్గరికి మనం ఇప్పుడు వచ్చి ఉన్నాము. హల్లెలూయా. వచ్చి ఉన్నాము. చదువుదాం తర్వాత. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చొని ఉండిరి. వారు జాగ్రత్త గమనించండి. హల్లెలూయా. ఇప్పుడు శాస్త్రులు ఏమంటున్నారు? అరే ఇతను ఒక మనిషి కదా, అరే ఇతను ఒక మరియ కుమారుడు కదా, అరే ఇతను ఒక యోసేపు కుమారుడు కదా, అరే ఇతను ఒక మనిషి కదా, ఇతను ఒక మనిషి అయి ఉండి కూడా పాపాలు క్షమిస్తున్నాను, మీ పాపాలు క్షమించబడ్డాయని ఎలా చెబుతున్నాడని వారు మనసులో ఏం పుట్టిందట? ఒక సందేహం పుట్టిందట. హల్లెలూయా. వీళ్ళు కూడా అలాగనే ఎలాగయ్యారంటే మిస్ అయ్యారు. జాగ్రత్త వినండి. హల్లెలూయా. వీళ్ళు కూడా ఎలా అంటే, జాగ్రత్త వినండి, వీళ్ళు కూడా ఎలా అయ్యారంటే ఇక్కడ జాగ్రత్త వినండి, ప్రవక్త ఏం చెప్తున్నాడో మీకు చెప్తాను వినండి. హల్లెలూయా. అసలు పాపాలు మీ పాపం క్షమించబడి ఉంది అనగానే ఈ విన్నోళ్ళు ఏమవ్వాలి? ఒరే నీ పాపాలు క్షమించబడ్డాయి అని అంటున్నాడు కదా, నాలో కూడా పాపం ఉంది, నేను కూడా తప్పు చేశాను, నేను కూడా పొరపాటు చేశానని వెంటనే వీళ్ళు స్వీకరించి యేసు ప్రభు వారి దగ్గర పాదాల దగ్గర పడాలి వాళ్ళు కూడా. తెలుసా? హల్లెలూయా. అరే ఈ పక్షవాయు గల వాడు ఏం ద్రోహం చేశాడో, ఏం పాపం చేశాడో, ఈ రోగంలో ఇలా మంచం పట్టాడు, ఈ మంచంలో పడిన వాడు ఈయనను స్వస్థపరిచి నీ పాపాలు క్షమించబడ్డాయి భయపడుకోమని చెప్తున్నాడంటే నిజంగా నాకు కూడా ఒక పాపం, నాలో కూడా పాపాలు ఉన్నాయి, పాపాలు క్షమిస్తాను అన్నాడు కాబట్టి అని ఇప్పుడు ఎవరి పాదాల దగ్గర పడాలి? యాక్చువల్ అయితే వాళ్ళు యేసుక్రీస్తు యొక్క కాలు పట్టుకోవాలా? సంగమా హల్లెలూయా. కాలు పట్టుకోవాలా? నన్ను కూడా క్షమించు మన వారు అడగాలి. నన్ను కూడా క్షమించు, నా పాపాలు కూడా క్షమించు, నేను కూడా పాపినే అని ప్రత్యాతాప పడాల్సిందట. కానీ కనీసము వారు ఏ దృష్టిలో ఉన్నాడంటే అంత నీ పాపం క్షమించబడిందని చెప్తున్నప్పటికి కూడా అరే అతని పాపమే క్షమిస్తే నా పాపం కూడా క్షమించడా అని వెంటనే యేసుక్రీస్తు పాదాల దగ్గరికి ఈడు కూడా పాడాల్సింది. కానీ అక్కడ వాళ్ళు తప్పును ఒప్పుకోవాలని గనుక, పాపాలకు ఒప్పుకోవాలి గనుక అని ఏ మాత్రం వాళ్ళకి మనసు రాలే. జాగ్రత్త వినండి. హల్లెలూయా. మనసు రాలేదు. వినండి. హల్లెలూయా. అంటే సూటి స్టేట్మెంట్ దేవుడు ఇస్తున్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువు సూటిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే అరే నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని చెప్తే, అంటే నేను ఎప్పుడైతే పాపం నుండి బయటపడాలి అని నేను వెతుకుతున్నటువంటి వెతుకులాట్లో నా పక్కన ఉన్నోడికి నీ పాపాలు క్షమించబడ్డాయని ఒక ఆయన వచ్చి చెప్తుంటే పక్కనున్న నేను ఏం చేయాలంటే అతని పాపం క్షమించబడి ఉంటే నా పాపం కూడా క్షమించడాని అని వెంటనే ఏం చేయాల్సింది? వీరు వెళ్ళి యేసు ప్రభువు యొక్క పాదాల దగ్గర పడాల్సింది. హల్లెలూయా. కానీ అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? అక్కడ ప్రేయర్ జరుగుతుంది, అక్కడ ఆరాధన జరుగుతుంది, అక్కడ కూటం జరుగుతుంది, అంటే అక్కడ వాక్యం బోధిస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. అక్కడ వాక్యం బోధిస్తున్నాడు. కానీ అంటే ఈ శాస్త్రులు ఎక్కడ ఉన్నారంటే అలాగే సంఘంలోనే ఉన్నారు. వినండి, బాగా అర్థమైనట్లుగా చెప్తా. హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్పాలని ఇష్టపడుతున్నానంటే మనము సంఘానికి వచ్చి కూడా, దేవుని దగ్గరకు వచ్చి కూడా, దేవుని సన్నిధికి వచ్చి కూడా, వాక్యం ప్రకటిస్తున్న దగ్గరకు వచ్చి కూడా, వాక్యం బోధిస్తున్న దగ్గరకు వచ్చి కూడా మనం ఒప్పుకోకుండా వెళ్ళిపోతున్నాం. చూసావా? పశ్చాత్తపడకుండా వెళ్ళిపోతున్నావు చూసావా? జీవితాలు సరిచేసుకుండా వెళ్ళిపోతున్నావు చూసావా? దేవుని కాలు పట్టుకోకుండా వెళ్ళిపోతున్నావు చూసావా? ఈ శాస్త్రులే మిస్ అయిపోతామేమో. వినండి. హల్లెలూయా. అంటే ఈ శాస్త్రం వల్లే మిస్ అయిపోతామేమో. వీళ్ళు యేసు ప్రభు యొక్క కూటాల్లోనే ఉన్నారండి. వీళ్ళు కూడా యేసు ప్రభు యొక్క కూటాల్లోనే ఉన్నారు. కానీ కనీసము నాలో పాపం ఉందని కానీ వారు ఎప్పుడు కూడా ఎలా ఉన్నారు తెలుసా? ఒక విషయం చెప్తా. పాపం చేశానని, తప్పు చేశానని తెలియకపోతే ఎలా పశ్చాత్తపడతారు?
చూడండి, హల్లెలూయా. అంటే నాలో తప్పు ఉందని తెలియకపోతే నేను ఎలా పశ్చాత్తపడతాను? అస్సలే పశ్చాత్తపడలేము. అంటే ఒప్పుకోలేము, భయం రాదు. నేను తప్పు చేశాను అని నాకు నేనుగా తెలుసుకున్నప్పుడే కదా నేను నాకు భయం వేస్తుంది. నేను ఒప్పుకుంటున్నా, అరే పాపంలో నేను ఉన్నానా అని అని తెలుసుకుంటేనే ఆ వ్యక్తి పాపం నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. కానీ పాపం చేస్తానని తెలియకపోతే ఈ శాస్త్రులు ఎలా ఉన్నారంటే, ఏ కలర్ ఎగిరిస్తున్నాడు మాకంటే, మేము యూదులం, మేము నీతికి ధర్మశాస్త్రం పాటించే గొప్పవారం. ఈ భూమి మీద మాలాంటి అంటే గొప్పవాడు మరొకడు లేడు, మాలాంటి పరిస్థితులు మరొకడు లేరు. మేము అన్యులతో సహవాసం చేయము, సుంకారులతో కూర్చోము, పాపులతో కూర్చోము, మాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు, మాకంటే గొప్పవాడెవరు లేరని వారికి వారే నీతిమంతులుగా వారికి వారే తీర్పు తీర్చుకుంటుంటే మరి వారిలో ఉన్న పాపం ఎలా కనబడుతుందా? హల్లెలూయా. మరి ఈ పక్షవాయుతో ఉన్నోడు ఎక్కడికి వెళ్ళి పాపం చేయబోయాడు? అయితే ఆడేక మంచం మీదే ఉన్నాడు కదా, కానీ మంచం మీదే ఉన్నాడు కదా అతను, మరి ఎక్కడెళ్ళి పాపం చేయగలుగుతాడు ఆయన? కానీ పాపం అంటే ఏమన్నాడంటే, మనది పుట్టుకతోనే పాపులము, తల్లి గర్భం నుండి వచ్చినతోనే మనం దురబుద్ధితో పుట్టిన వాళ్ళము, చెడ్డగా మనం పుట్టిన వాళ్ళము. హల్లెలూయా. ఆదాము నుండి వచ్చిన పాపమే మనల్ని ఏలుతున్నది, ఆ రక్తం ఇంకా మనలోనే ఉన్నది, ఇంకా మనము దోషులమే. హల్లెలూయా. అబద్ధాలాడి మనం ఎక్కడికి వచ్చాము? లోకానికి వచ్చాం. మనం కొత్తగా చేయాల్సింది ఏమీ లేదట. హల్లెలూయా. మనం పుట్టుకతోడునే ఎలా పుడుతున్నామనంటే పాపులుగానే పుడుతున్నాము. చెప్పండి. హల్లెలూయా. పుట్టుకతోనే ఎలా పుడుతున్నామనంటే పాపంతోనే పుడుతున్నాము. ఎలా పెరుగుతున్నామంటే పాపంతోనే పెరిగాము, పాపంలోనే జీవించాము, శాపంలోనే బ్రతకాము. మరి ఇలాగయ్యే మనము జీవించాం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చాం. హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాం. ఎప్పుడు జాగ్రత్త గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక కూటం జరుగుతుంది. ఏ కూటం తెలుసా? సువార్త కూటం అనమాట అది. హల్లెలూయా. ఇప్పుడు ఈ సువార్త కూటాల్లో అక్కడ స్త్రీలు ఉన్నారు, అక్కడ పురుషులు ఉన్నారు. అక్కడ జరుగుతున్న కూటం దగ్గర ఈ పక్షవాయులు గలవాడిని పట్టుకుని వస్తున్నారు ఇక్కడికి. హల్లెలూయా. ఇప్పుడు ఈ పక్షవాయువు గలవాడిని చూసి వారిలో దేవుడు ఏం చూశాడంటే, వారిలో విశ్వాసాన్ని చూశాడట. ఇప్పుడు మన సంఘం దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా దేవుడు ఏం కనిపెడుతున్నాడు అయితే? హల్లెలూయా. ఎటువంటి హృదయాలతో నా దగ్గరకు వస్తున్నారు, ఎటువంటి మనసుతో నా దగ్గరకు వస్తున్నారు, ఎలాంటి విశ్వాసంతో నా దగ్గరకు వస్తున్నారు అనేది మొదటగా చూస్తాడు అక్కడ ఆయన. ఇక్కడ విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చిన వారు హృదయాలు చూస్తున్నాడు కాబట్టి నేరుగా పక్షవాయుని చూసి ఏమన్నాడంటే, నీ విశ్వాసమును బట్టి నీలో ఉన్న పాపము క్షమించబడింది అన్నారు. హల్లెలూయా. చూస్తున్నాడు, హృదయాలను చూస్తున్నాడు ఆయన, ఎలాంటి హృదయాలతో వస్తున్నారు అనేది. ఇప్పుడు వాళ్ళు ఏ హృదయంతో తెచ్చారు, నలుగురు ఏ హృదయంతో తెచ్చారంటే, ఈయన స్వస్థపరచగలవాడు యేసు ఒకడు ఉన్నాడట, ఒక పాస్టర్ గారు ఉన్నాడట, ఒక సువార్తకుడు ఉన్నాడట, ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఈయన బ్రతుకుతాడు, ఖచ్చితంగా స్వస్థపరచబడతాడని ఒక విశ్వాసంతో తెచ్చారు. హల్లెలూయా. వారి విశ్వాసాన్ని చూసి అక్కడ అతను రెండు పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఒకటి స్వస్థతను పొందుకున్నాడు, ఒకటి పాప క్షమాపణ పొందుకున్నాడు. రెండు కార్యాలు జరిగాయి. హల్లెలూయా. ఒకటి స్వస్థత, మరొకటి పాప క్షమాపణ పొందుకున్నాడు ఆయన. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు సంఘంలో ఉన్న పక్కోడు లెగిశారు పరిశుద్ధులు, సంఘంలోని పరిశుద్ధులు లెగిశారు. ఇప్పుడు ఏమని, ఒరేయ్ వీడెవడ్రా బాబు, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడానికి ఈడెవడు? బయట కాదు, ఎక్కడ మాట్లాడుకుంటున్నారు? హృదయం లోపల మాట్లాడుకుంటున్నారు. ఈడెవడ్రా బాబు, పాపాలు క్షమించడానికి ఎవరికి అధికారం ఉంది? దేవునికి మాత్రమే అధికారం ఉంది. మరి ఈడేటి ఇలాగ చెప్తున్నాడు, ఈడేటి ఇలాగా పాపాలు క్షమిస్తానని, ఈడేటి ఇలాగ అంటున్నాడని ఎక్కడంటే తమ హృదయంలో సనుక్కుంటున్నారన్నమాట. అప్పుడే దేవుని ఆత్మ యేసుక్రీస్తులోకి వచ్చి ఆ ఆత్మ ఏమైనా మాట్లాడుతున్నాడంటే, హల్లెలూయా, మీరెందుకు సనుక్కుంటున్నారన్నాడు ఆయన. అప్పుడు వీళ్ళు ఉలుకు పడ్డారు. ఆయన పరిచర్య మామూలు పరిచర్య కాదండి, హృదయాల రహస్యాలు ఎరిగే పరిచర్య అది. ఆయన ప్రవక్త అయి ఉన్నాడు, ఆయన
ప్రవక్త మాత్రమే కాదు, దేవుడై ఉన్నాడు ఆయన. ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ఎవరై ఉన్నాడు? ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన పరిచర్య అవి ఆయన కూడా 3 ఇడుపులు పరిచర్య, అవునా కదా? 3 ఇడుపులు పరిచర్య. ఆయనదేంటి? స్వస్థపరిచే పరిచర్య, హృదయ రహస్యాలను ఎరిగే పరిచర్య. హల్లెలూయా! అక్కడ కూడా చేస్తున్నాడు ఆయన. అటువంటి ఒక సంఘంలో ఉన్నారు వీళ్ళు. అటువంటి సంఘంలో ఉండి మేమే పరిశుద్ధులము గల అనుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటుంటే, నిజమా నిజమా నిజమా, ఇదేంటి దేవుడు మాత్రమే పాపాలు క్షమించగలడంటే ఈనేటి పాపాలు క్షమించగలుగుతాడని చెప్పి వీళ్ళు హృదయంలో సణుకుంటున్నారు. ఇటు వినండి జాగ్రత్తగా. హల్లెలూయా! ఇక్కడ ఏ హృదయంతో వాళ్ళు వచ్చారంటే, యేసు ప్రభు కూటాలకి ఎలా వచ్చారంటే, వీళ్ళు పాపాలు క్షమించబడాలని కాదు, తప్పులు దిద్దుకోవాలని కాదు. పరిసయ్యులు ఎప్పుడు వచ్చారంటే కేవలము ఆయన కూటాన్ని ఎందుకు వస్తున్నారంటే, ఎక్కడైనా ఆయన తప్పు దొరుకుతాడేమో అని తప్పులు వెతకడానికి ఆయన కూటానికి వచ్చారు. అమ్మా, దేవుని సంఘానికి ఎందుకు వస్తున్నాం మనం? దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? దేవుని దగ్గరికి ఎందుకు ఆరాధనకు వస్తున్నామని అంటే, మనం ఏవేవో చూసి ఒక ఆచారంగా భక్తితో మనం ఇక్కడ రావడం కాదు. హల్లెలూయా! ఆ పక్షవై గలవాడిని ఎలా వారు తీసుకుని వచ్చారంటే, 2 స్వస్థత కావాలని, ఒకటి పాపం నుండి విడుదల పొందాలని, ఒకటి పాప క్షమాపణ పొందుకోవాలని, దేవుని దగ్గర నా పాపాన్ని ఒప్పుకోవాలని, అటువంటి హృదయముతో, పూర్ణ హృదయముతో వచ్చినట్లయితే మా హృదయాలని, కఠినమైన వాటిని ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ నుండి శుభ్రంగా తుడిచి పంపిస్తాడు ఆయన. హల్లెలూయా! తొక్కుతో వచ్చిన మనల్ని ఏం చేస్తాడు ఆయన? శుభ్రం చేసి పంపిస్తాడు ఆయన. అర్థమవుతుందా లేదా? హల్లెలూయా! చూసారా? ఇప్పుడు అందుకనడు శాస్త్రుల పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోకంలో చేరాలన్నాడు ఆయన. అర్థం చేసుకోండి. వాళ్ళకి మనకు పోలుస్తున్నాడు. ఏంటంటే వారు ఎందుకు వెతుకుతున్నారో తెలుసా? ఎక్కడ యేసుప్రభు వారు కూటాల దగ్గరికి వెళ్ళి ఎక్కడ తప్పు దొరుకుతాడా అంత. అందుకే సంఘంలో ఉన్న మన సహోదరుల దగ్గరకు వచ్చేసి, పలానా బ్రదర్ వెళ్ళేసి అటుపక్క వెళ్ళేసి వీడియో చూసుకుని ఒక సినిమా పాట వేసుకుని చూస్తుండేడు, మన సంఘానికి వచ్చి కూర్చున్నాడని మన లోపాలు చూసుకోవడానికి రాకూడదు. హల్లెలూయా! సంఘానికి ఒకరు లోపాలు ఒకరు చూసుకోవడానికి, అంటే ఒకరు లోపాలు ఒకరు కనిపెట్టుకోవడానికి రాకూడదు. మన లోపాలు కనిపెట్టుకోవడానికి రావాలి. అమ్మా వినండి. హల్లెలూయా! దేనికి రావాలి? ఇంకొకడు తప్పులు చూడడానికి రాకూడదు. పక్కింటోళ్ళ గురించి చూడడానికి రాకూడదు. అవతలోడు గురించి చూడడానికి రాకూడదు. అవతలోడుని మనం నిందించడానికి రాకూడదు. అవతలోడిది కనిపెట్టడానికి రాకూడదు. హల్లెలూయా! దేనికోసం రావాలంటే మనది కడుక్కోవడానికి రావాలి ఇక్కడికి. హల్లెలూయా! మరి శాస్త్రులు దేనికి వెళ్ళారంటే, యేసు ప్రభువుని ఇక్కడ తప్పు ఎక్కడ పట్టుకోవాలని ఆ ఉద్దేశంతో వచ్చారు. అందుకే అంటున్నారు. సరే చదువు బ్రదర్, ఏమంటాడు ఆయన? చదువు. శాస్త్రులలో కొందరు ఎక్కడ కూర్చున్నారట? కూటంలో కూర్చున్నారు. అమ్మా హల్లెలూయా! ఎక్కడ కూర్చున్నారట? మీరు మాట్లాడితేనే వాక్యం వస్తుంది. జాగ్రత్త వినండి. హల్లెలూయా! ఎక్కడికి వచ్చారట? కూటం దగ్గరకు వచ్చారు. మనం కూడా ఎక్కడికి వచ్చాము? కూటం దగ్గరకే వచ్చాము. మనం అంటాము, ఏంటంటాము తెలుసా? పక్కున్నోడు గురించి ఏదైనా తప్పు మనకు దొరికితే, ఇక్కడనే కాదు ఇంట్లో అయినా ఎక్కడైనా కూర్చొని సార్ అవతల గురించి, ఆ పోద అలాంటిదట, ఆ డోల అటాదిదట, ఆడు అలాంటోడట, ఈడు ఇలాంటోడట, ఆడు అలాంటోడట అని, ఆడు అలాంటోడు ఇలాంటోడు అని అవతల గురించి మానేసి, హల్లెలూయా, నేను ఏమై ఉన్నాను అని దేవుడి దగ్గర పరీక్షించుకోమంటున్నాడు ఆయన. పక్కున్నోడు మనకు అవసరం లేదు. పక్కోడు గురించి మనకు అవసరం లేదు. మాది ముందు. వేరే వాళ్ళ గురించి అస్సలే మాట్లాడకూడదు. పక్కోడు గురించి అస్సలే మాట్లాడకూడదు. పక్కడున్న పొరపాట్లు అస్సలే చూడకూడదు మనము. హల్లెలూయా! సంఘానికి కొన్ని సంఘాలలో చూస్తే పక్కనే చీతాకోకల చిరుకలా కూర్చుంటారు, కానీ బయటికి వెళ్ళినంటేనే తగులాడుకుంటారు. అంటే ఎలాంటి బుద్ధితోనే కూర్చుంటారు సంఘం దగ్గర? దేవుని దగ్గరకు వచ్చేసరికి నటన పనికిరాదు కదా, మర్యాదగానే ఉండాలి సంఘం దగ్గర. కానీ సంఘం నుండి బయటకు వెళ్ళేసరికి ఆయనకి మా పోదన్న పక్కన కుక్కాసం పల్లె తిరుగు కుక్కుసునే
అని అంటారు. జాగ్రత్తగా వినండి. దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము ఈ స్థానాన్ని జాగ్రత్తగా గుర్తించకపోతే సీమోనుకు పట్టిన గతే మనకు పడుతుంది. నేను చూపిస్తాను. హల్లెలూయా. ఏమంటున్నారు చదువుదామా? వారు చూసారు ఏటంటున్నట. హల్లెలూయా. అరే, పాపం క్షమించబడింది, మీ పాపం నేను క్షమిస్తాను అని అన్న మాట చూసరికి ఇలా ఆశ్చర్యమైపోయి ఏం చేయాలంటే, అరే చాలా రోజుల తర్వాత నుండి అసలు నా పరిస్థితి బాగలేదే, చాలా రోజుల తర్వాత నుండి అసలు నేను అసలు సరిగా కూడా అసలు నా మనసు సక్రంగా లేదే, ఏ అమ్మాయి చూసినా నా మనసు ఏమనిపిస్తుందంటే ఆ అమ్మాయి నాకు భార్య అవుతే బాగుంటుంది కదా అని చెప్పి నా హృదయంలో ఉన్న తలంపు అసలు అసలు మంచిగా లేదు. అసలు నేను చాలా రోజులు ఆలోచిస్తున్నాను, ఇందులో నుండి ఎలా బయటపడాలని నేను ఆలోచిస్తున్నానని అనుకుంటే టైంలోనే ఈ కూటానికి రాగానే పాపం క్షమిస్తాను అన్నాడంటే నిజంగా నా తప్పు కూడా క్షమిస్తాడా అనుకొని చెప్పి ఆయన అక్కడే ఆయన కాలు పట్టుకోవాల్సింది అక్కడ. హల్లెలూయా. కానీ ఇతడెవడు అంటాడు. ఇతనెవడు ఈ మాట పలకడానికి? ఇతనెవడు పాపాలు క్షమించడానికి? ఇతనెవడు పాపాలు కడుగుతాడట? ఇతనెవడు? హల్లెలూయా. కానీ జాగ్రత్త గమనించండి, అక్కడున్న పరిచర్యను కానీ, అక్కడున్న సేవకుడిని కానీ, అక్కడ కదులుతున్న కదలికను కానీ, దేవుడు పరిచర్యను కానీ, యేసుక్రీస్తుకు పరిచర్యను కానీ, సంఘానికి ఎందుకు వచ్చారని కానీ, కూటానికి ఎందుకు వచ్చారని కానీ కనీసం ఆహ్వానం లేకుండా వచ్చారు అక్కడ. హల్లెలూయా. చదువుదాం తర్వాత. వీళ్ళ దృష్టిలో ఏమైపోయిందట? హల్లెలూయా. వీళ్ళ దృష్టిలో ఏమనిపించిందట? దేవదూషణ, అంటే దేవునికి వ్యతిరేకంగా. అర్రే హల్లెలూయా. ఏటట? యేసు ప్రభు ఏం చేస్తున్నాడట వాళ్ళ దృష్టిలోనా? దేవదూషణ చేస్తున్నాడట. కొంతమందికి అలాగే అనిపిస్తుంది యేసుక్రీస్తు గురించి. ఏదో మా గ్రామానికి వచ్చేసి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మా గ్రామానికి రావద్దు, మా గ్రామానికి రావద్దు, మా దేశానికి రావద్దు, మా ప్రాంతానికి రావద్దు, మా ఇంటికి రావద్దు, చిచ్చి పో 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 అని ఈరోజు చాలా మంది ఈ సువార్తను తోసేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. కానీ ఆయనను మోసుకొని వెళుతున్న వారు ఏం తీసుకుని వెళ్తున్నారంటే ఒక పాప క్షమాపణను తీసుకెళ్తున్నారు. హల్లెలూయా. ఒక పాప క్షమాపణను తీసుకుని వెళుతున్నారు. ఆ వ్యక్తి కన్నా లొంగి కనుక దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే హల్లెలూయా పూర్ణ శాంతి కలగల వాడిగా చేస్తాడు ఆయన, పాప విముక్తుడిగా చేస్తాడు ఆయన, పాపం నుండి రక్షిస్తాడు వ్యక్తిని. గొప్ప అద్భుతం. హల్లెలూయా. ఆ పాప డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, నీ పాపాలు క్షమించబడ్డాయని. అందుకే యేసుక్రీస్తు మాత్రమే పాపాలు క్షమించగలుగుతాడు. విందాం జాగ్రత్తగా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించువాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. హల్లెలూయా. ఎక్కడ ఆలోచించుకున్నారట వాళ్ళు? తమ హృదయములో ఆలోచించుకున్నారట. అంటే వీళ్ళ దృష్టిలో యేసు ప్రభు దేవుడు కాదు అని వాళ్ళు అనుకున్నారు. అందుకే దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించగలడు, ఈనేటి పాపాలు క్షమించగలుగుతున్నాను అంటున్నాడని వారు చాలా సందేహపడ్డారు వాళ్ళు. ఓకే, తర్వాత తమను తాము ఆలోచించుకొని చుండగా యేసు తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులను మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయు గల వానితో మీ పాపములు క్షమించబడి ఉన్నావని చెప్పుట సులభమా, నీవు లేచి నడువమని చెప్పుట సులభమా అని వారికి సులభమా అని ఆయనకి చెప్పాడట ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా అయితే పాపములు క్షమించబడుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం ఉంది అన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఇప్పుడు జాగ్రత్త గమనించండి, నీ పాపం నా పాపం, నీ పాపం నా పాపము క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం ఉంది అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు నీ పాపం నా పాపము క్షమించబడాలంటే అది యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. నీరు దగ్గరికి వెళ్ళి మాకు పాప క్షమాపణ దొరకదా?
నీరు దగ్గరికి వెళ్ళినా పాప క్షమాపణ దొరకదు. యేసుక్రీస్తు దగ్గర మాత్రమే పాప క్షమాపణ దొరుకుతుందని చెప్తున్నాడు అక్కడ ఆయన. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మనము రాంగ్ లో వచ్చామా, లేకపోతే రాంగ్ రూట్ లో వచ్చామా, రైట్ మార్గంలోనికి వచ్చామని అంటే సరైన రైట్ మార్గంలోనికే వచ్చాము. ఇప్పుడు కదలకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు నాకుంది. నేను పునాది మాత్రమే వేస్తున్నాను, వినండి. హల్లెలూయా. ఈ పునాదిని మాత్రమే వేస్తున్నాను. ఎందుకు అంటున్నానంటే, నువ్వెంతటి పాపివైనా సరే, నువ్వెంతటి ఘోర పాపివైనా సరే, ఎలాంటి ద్రోహం చేసిన వాడవైనా సరే, యేసు ప్రభు వారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఈ పక్షవాయువు గలవాడితో కుమారుడా భయపడకు, నీ విశ్వాసం గొప్పది, నీ పాపము క్షమించబడిందని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ ఆయన. హల్లెలూయా. ఇప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు పాపము నుండి ఇక్కడ ఈయన విముక్తి పొందాడు ఆయన. హల్లెలూయా. విడుదల పొందాడు. అయితే ఏమంటాడు చదువుదాం. పక్షవాయువు గల వాడిని చూసి నీవు లేచి నీ పరుపుని ఎత్తుకొని ఇంటికి పొమ్మని వారితో చెప్పాను. హల్లెలూయా. మొత్తానికి ఈయన 2 కార్యాలు జరిగాయి. ఒకటి స్వస్థత, మరొకటి పాప క్షమాపణ పొందుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు లూకా సువార్త 7:36 దగ్గరకు వచ్చి మనం కంటిన్యూ చేసి వర్తమానంలో దూకుదాం. ఓకే. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ కూడా చూడండి. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ కూడా మనం చదువుదాం. ఇక్కడ కూడా ఎవరు? ఇతను కూడా ఒక పరిసయ్యుడు. సంగమా హల్లెలూయా. ఆలకించండి జాగ్రత్తగా. ఇతను ఎవరు? ఒక పరిసయ్యుడు. ఇతను కూడా ఒక పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడిని మనం దేనికి ఉంచుతామంటే ఒక సంఘానికి మనం పెడదాం. ఒక సంఘానికి మనం పెడదాం. ఉదాహరణకు ఒక రాయికోడే. హల్లెలూయా. రాయికోడ సంఘమే అనుకోండి. ఇప్పుడు సంఘం ఏం చేస్తుందంటే యేసు ప్రభు వారిని పిలుస్తుంది. మా ఇంటికి రా ప్రభువా, నా దగ్గరికి రా ప్రభువా, నా ఇంటికి రా ప్రభువా, నా దగ్గరికి రా అని. హల్లెలూయా. సంఘమే పిలుస్తుంది. ఇక్కడ సంఘమే తన దగ్గరికి రప్పించుకుంది. సంఘమే తన దగ్గరికి రప్పించుకొని ఏం చేస్తుందో చదువుదాం. ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి కూర్చుండగా అన్నారు. చాలు బ్రదర్. హల్లెలూయా. ఓకే. మొత్తానికి యేసు ప్రభు వారిని అయితే తన గృహానికి ఆహ్వానం పలికాడు ఆయన. హల్లెలూయా. ఆయన తన గృహానికి ఆహ్వానం పలికాడు. తన గృహానికి రమ్మని పిలిచాడు. తన ఇంటికి రమ్మని పిలిచాడు. ఇప్పుడు పిలిచాడు కదా. ఇప్పుడు ప్రవక్త ఈ విషయాన్ని చెప్తున్నాడు. నేను మీకు చెప్తా. యేసు తన యొక్క నియమకాలను నిలుపుకున్న వర్తమానం దగ్గర నుండి ఈ వర్తమానాన్ని లోతుగా కొద్దిగా ధ్యానం చేద్దాం. హల్లెలూయా. లోతుగా దాని వర్తమానం ధ్యానం చేద్దాం. 25వ పేరా నుండి 26 పేరా వరకు మనం కంటిన్యూగా మనం చదువుదాం. ఏమంటున్నాడు మీకు చూపిస్తాను ఈ విషయాన్ని. ఇప్పుడు ఆయన పాపాన్ని క్షమించడానికి ఆయన అర్హుడు. పాపాన్ని క్షమించగలుగుతాడు, పాపం నుండి విడుదల చేయగలుగుతాడు, పాపం నుండి విడిపించగలుగుతాడు. అంత గొప్ప దేవుడి దగ్గరికి మనం వచ్చాం. ఆ దేవుడి దగ్గరికే సీమోను కూడా వచ్చాడు ఆయన. హల్లెలూయా. సీమోను కూడా అంత పాపాన్ని క్షమించగలిగే దేవుడు పిలిచాడు ఆయన. ఓకే. 25వ పేరా నుండి ఒకసారి మనం ధ్యానం చేద్దాం. వర్తమానం యేసు తన యొక్క నియమకాలన్నిటినీ నిలుపుకొనున్న వర్తమానం నుండి మనము ధ్యానం చేద్దాం. 25వ పేరా నుండి ఈ వార్తను గురించిన సంగతి ఏంటి? అది జాగ్రత్త వినండి. హల్లెలూయా. ఈ పరిసయ్యుడికి ఏ అవకాశం వచ్చింది? ఇటు వినండి అమ్మా. హల్లెలూయా. ఏ అవకాశం వచ్చిందట? యేసు సన్నిధిలో నిలబడడానికి గొప్ప అవకాశం దొరికిందట. ఆయన కలవాలంటేనే చాలా కష్టం. ఆయన దగ్గరికి చేరాలంటేనే చాలా కష్టం. ఆయన దగ్గరికి మనము చేరుకోవాలంటే చాలా కష్టం.
ప్రవక్త ఏమని చెప్పాడు తెలుసా? ఈ 12 మంది శిష్యుల్ని వారుకున్నటువంటి ఒక సెక్యూరిటీగా పెట్టి ఒక కథ చెప్పాడు ఆయన. వినండి, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒకవేళ కలవాలి అనుకుంటే ముందు ఎవరు పర్మిషన్ అడగాలి? ముందు పేతురు దగ్గరికి వెళ్ళి కలవాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక సీఎం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా దూరనిస్తారా? చెప్పండి బెదరు. హల్లెలూయా. అంటే ఒక సీఎం దగ్గరికి వెళ్ళి కలవాలంటే డైరెక్ట్గా మనం దూరిపోవడానికి దొరకదు. ముందు గేటు దగ్గర ఉంటారు వాళ్ళు. ముందు పర్మిషన్ వాళ్ళు పంపిస్తేనే లోనికి వెళ్ళడానికి అవుతుంది. ఇలాగే ఈ పరిసయుడు కూడా యేసు ప్రభుని కలవడానికి ఎంతో ప్రయత్నం చేశాడట. హల్లెలూయా. ఎన్ని రోజులు ఆయన కలవడానికి ప్రయత్నం చేశాడట. చాలా రోజులు కలవడానికి ప్రయత్నం చేశాడట. కానీ ఆయనకు అవకాశము దొరకలేదు. కానీ ఒకరోజు ఆయన ప్రయాసపడిన రీతిని బట్టే ఒకరోజు ఆయనకి అవకాశం దొరికింది. ఏమని? ఆయన ఇంటికి ఆహ్వానం పలకడానికి ఒక అవకాశం దొరికింది. సంగమా, హల్లెలూయా. అవకాశం దొరికింది. ఇప్పుడు కూడా జాగ్రత్తగా వినండి, మనకు కూడా ఆయన సన్నిధిలో ఉండడానికి మంచి అవకాశం దొరుకుతుంది. సంగమా, మనం కూడా ఆయన సన్నిధిలో ఉండడానికి మంచి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు సీమోను వేరు కాదు, మనం వేరు కాదు. ఇప్పుడు ఆయన కూడా యేసు ప్రభువుని కలవడానికి మంచి అవకాశం దొరికింది. మనకు కూడా యేసుక్రీస్తుని కలవడానికి మనకు అవకాశం దొరికింది. దేవుడు కూడా మనకు ఏం చేస్తుంటే ఆయనతో మాట్లాడడానికి మనకు స్వతంత్రం ఉంది. ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో మనం సహవాసం చేయడానికి, ఆయనతో మనం గడపడానికి, ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకి స్తుతించడానికి మంచి అవకాశం ఇస్తున్నాడు. అందుకే సంఘం దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడడానికి ఈ రీతిగా ఈ దేవాలయం ఏర్పాటు చేసుకుని స్తుతించడానికి కూడా మంచి అవకాశం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. మంచి అవకాశం ఇచ్చాడు. ఇది మనకు అవకాశం. ఎప్పుడు వరకు అవకాశం తెలుసా? ఇక్కడ మనము దేహముతో ఉన్నంత వరకే. సంగమా, హల్లెలూయా. అంటే పాపాలు ఒప్పుకోవాలని ఎప్పుడు ఒప్పుకోవాలి? ఈ శరీరముతో ఉన్నప్పుడే. సరిచేసుకోవాలని ఎప్పుడు సరిచేసుకోగలగాలి? ఈ శరీరముతో ఉన్నప్పుడే కదా. సిస్టర్స్ జాగ్రత్త వినండి, హల్లెలూయా. మంచి అవకాశం ఇచ్చాడు మాకు కూడా. నువ్వు ఎంతలా దేవుడిని స్తుతించాలో అంతలా స్తుతించు. ఎంతలా దేవునికి గణపరచాలనుకుంటున్నావు ఈ దేహంతో ఉన్నప్పుడే గణపరచు. ఎంతగా నీ పాపాలు ఒప్పుకోవాలనుకుంటున్నావు ఈ శరీరంతో ఉన్నప్పుడే ఒప్పుకో. ఎంతగా పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నావో అంతగా ఈ దేహంతో ఉన్నప్పుడే పరిశుద్ధంగా బ్రతుకో. హల్లెలూయా. కానీ నెగ్లెక్ట్ చేసి ఎల్లుండి మారుతాను గనిలే, అవతల నాడు మారుతాను గనిలే, వచ్చే సంవత్సరం మారుతాను గనిలే, అవతల సంవత్సరం మారుతాను గనిలే, అవతల సంవత్సరం బాప్తీసం తీసుకుంటానులే, అవతల సంవత్సరాలను ఇంకా మారేసి ఇంకా నాలో ఉన్నవన్నీ సరిచేయబడిన తర్వాత ఇంకా మారు మనసు పొందుతానులే అని ఇంకా లేటుగా ఉంచుకొని ఇంకా దిద్దుకోకుండా అలాగే ఉంటే అనుకోకుండా ఏదైనా జరిగిందంటే నష్టపోయేది మనమే. హల్లెలూయా. నష్టపోయేది మనమే. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండడం మంచి అవకాశం దొరికింది మనకు. అందుకే దేవుని సన్నిధిని మానకూడదు. హల్లెలూయా. దేవునితో ఉండడానికి మంచి అవకాశం దొరికింది మనకు. మన సృష్టికర్తతో మాట్లాడడానికి మంచి అవకాశం దొరుకుతుంది. దీన్ని మనము మిస్ అవ్వకూడదని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత పనున్నా సరే ముందుగా దేవుని సన్నిధిని మనం ఇంపార్టెంట్ ఇవ్వాలా. ఎంత పనున్నా సరే దేవునికి మొదటి స్థానం మనం ఇవ్వాలా. మనం మొదటి స్థానం ఆయనకి ఇచ్చినట్లయితే, హల్లెలూయా, ఒక మాట అన్నాడు కదా, నీ పాపములు క్షమించబడ్డాయని. అలాగే మనకు కూడా దేవుడి నుండి ఒక మాట రావాలి, నీ పొరపాటు క్షమించబడిందని. ఎప్పుడైతే మనం అది పొందుకోగలుగుతామో అప్పుడే మనం విడుదల పొందిన వాళ్ళం అవుతాం. హల్లెలూయా. చూడండి, సీమోనికి మంచి అవకాశం దొరికిందట. ఎలాంటి అవకాశము? ఆయనతో సహవాసం చేయడానికి మంచి అవకాశం దొరికిందట. ఆయనతో మాట్లాడడానికి మంచి అవకాశం దొరికిందట. ఆయనతో గడపడానికి మంచి అవకాశం దొరికిందట. హల్లెలూయా. ఓకే, తర్వాత కానీ మొదటి నుంచి చదువు. అది హల్లెలూయా. మొట్టమొదటగా యేసుక్రీస్తుతో ఆయన సన్నిధానంలో ఉండడానికి మొట్టమొదట ఒక మంచి అవకాశం దొరికిందట ఆయనకి.
అదే అవకాశం ఆయనకి. అలాంటి గొప్ప అవకాశం దొరికిందట ఆయనకి. ఓకే, కానీ ఆయన తన పాపముల విషయమై హల్లెలూయా ఏం అడగలేదట? క్షమాపణ అడగలేదట. సంగమా హల్లెలూయా. ఏట అడగలేదట? క్షమాపణ అడగలేదట. ఇటు వినండి హల్లెలూయా. క్షమాపణ అడగలేదట. మరి దేవుని దగ్గరకు మనం వచ్చిన మనము కూడా ఎటువంటి యొక్క ప్రార్థన చేస్తున్నాం? ఎటువంటి హృదయములతో వచ్చి దేవుని దగ్గరకు వచ్చి మనం ఒప్పుకుంటున్నాం? ఎటువంటి మనస్తత్వంతో వచ్చి దేవుని దగ్గరకు వచ్చి మనము అడుగుతున్నాం ఆయన దగ్గరికి? అంటే దేవుని దగ్గరకు వచ్చి కూడా సరైన రీతిలో పాపం ఒప్పుకోకుండా వెళ్ళిపోతే మనకు సీమోనుకు పట్టిన గతి మనకు పడుతుంది. సంగమా హల్లెలూయా. సీమోనుకు పట్టిన గతే మనకు పడుతుంది. దేవుడు కూడా మంచి అవకాశం మనకి ఇస్తున్నాడు. ఎలాంటి అవకాశం ఇస్తున్నాడు అంటే, ఒక్క అవకాశం ఇచ్చాడు. ఏంటంటే, అందుకే అంటున్నైతే, మా అమ్మ వెళ్ళింది కాబట్టి నేను వెళ్ళిపోకూడదు, మా నాన్న వెళ్ళాడు కాబట్టి నేను వెళ్ళిపోకూడదు, మా ఇంట్లో వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను వెళ్ళిపోకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు నీ స్థానం చూసుకోవాలన్నమాట. హల్లెలూయా. నీ స్థానం చూసుకోవాలన్నమాట. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు రావాలంటే, ముందు నీ తప్పు నీకు కనబడాలి, నీ పొరపాటు నీకు కనబడాలి, నీ దోషము నీకు కనబడాలి. ఇప్పుడు సీమోను యేసు ప్రభు ఎదురుగా ముందుకు కూర్చున్నా కూడా కనీసము తనలో ఉన్న పొరపాటు అనేది అతనికి కనబడలేదు. కనీసం ఒప్పుకోవాలన్న మనసు కూడా అతనికి రాలే. సంగమా హల్లెలూయా. ఇక్కడ తెలిసిపోద్ది ఎవరు విశ్వాసులు కారు, ఎవరు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారు, ఎవరు ఇష్టలుగా బ్రతకట్లేదు, ఎవరు వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు, ఎవరు వాక్యానుసారంగా బ్రతకట్లేదు అనేది ఎలా తెలిసిపోద్ది అంటే, వారి ప్రార్థనే వారికి చెప్పేస్తుంది. తెలుసా? నీ ప్రార్థన నీకు చెప్పేస్తుంది, నీ కదలికే నీకు చెప్పేస్తుంది, నీ క్రియలే నీకు చెప్పేస్తాయి. ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావని నీ ఒప్పుకోలు బట్టే, నీ ప్రార్థన బట్టే నీకు పట్టేవచ్చు నీలో అసలు సరైన జీవితం లేదని పట్టేవచ్చు. తెలుసా? హల్లెలూయా. అతను దేనికోసం దెంగానికి వస్తున్నాడు, అతను దేనికోసం మందిరానికి వస్తున్నాడు, అసలు దేనికోసం దేవుని నమ్ముకున్నాడు, అసలు దేనికోసం దేవుని వెంబడిస్తున్నాడు అనే విషయాన్ని బట్టి అతని యొక్క జీవితాన్ని బట్టే అతను పట్టేవచ్చు. మనం హల్లెలూయా పట్టేవచ్చు. సంఘానికి వచ్చిన వాడిని పట్టేవచ్చు, నన్నైనా మీరు పట్టేవచ్చు, మిమ్మల్ని నేను పట్టేవచ్చు ఈజీగా. హల్లెలూయా. ఒక ఆందోళన ఉంటుంది తెలుసా? తప్పు చేసిన వ్యక్తికి, నేను పొరపాటు చేశాను అనే వ్యక్తికి ఆందోళన ఉంటుంది తన జీవితంలో. నేను ఇలాంటి పొరపాటు చేశాను, నిజంగా క్షమించబడుతుందా లేదా అని, నా పాపం క్షమించబడుతుందా లేదా అనేది ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఆందోళన ఉంటుంది. హల్లెలూయా. దానికే ఉదాహరణగా ఎప్పుడైతే దేవుని నియమాన్ని ఆదాము దాటాడో, ఆయన స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో ఏం చేశాడట? చెట్టు కిందకు వెళ్ళి దాక్కోవడం ప్రయత్నం చేశాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు దాక్కున్నాడు? ఏమర్థమైంది? నేను దేవుడు ఏదైతే చెయ్యొద్దు అనే దానిని నేను చేశానో కాబట్టి ఆయన స్వరం వినగానే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే చెట్టు క్రిందకి వెళ్ళి దాక్కున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ దాక్కున్నాడని దేవునికి తెలియదా? దేవునికి తెలుసు. కానీ ఆయన చూస్తున్నాడే కానీ ఒక్కవేళ చేసిన తప్పు నా ముందుకొచ్చి ఒప్పుకుంటాడేమో అనుకుని చెప్పి ఆదాము అంటున్నాడు ఆయన. ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఎందుకోసం ఎక్కడున్నా అడుగుతున్నాడు ఆయన? ఏమైనా చేసిన తప్పుని ఒప్పుకుంటాడేమోనని. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, చేసిన పొరపాటుని ఒప్పుకోమంటున్నాడు ఆయన, సరిదిద్దుకోమంటున్నాడు ఆయన, సరి చేసుకోమంటున్నాడు ఆయన. మరి ఎందుకు మందిరానికి రావాలట? ఏదైనా లోపాలు ఉంటే అవి సరి చేసుకోవడానికి రావాలి. అర్థమవుతుందా బ్రదర్? హల్లెలూయా. అందుకే పిలిస్తే ఏమన్నాడో తెలుసా? సరైన రీతిలో అన్నాడు ఆయన, నీ స్వరము విని మాట్లాడరు గట్ట. హల్లెలూయా. ఏమన్నాడు? నీ స్వరం విని భయముతో నేను దాక్కున్నాను. ఏమన్నాడు తెలుసా? ఒకటి మాత్రం నిజం ఒప్పుకున్నాడు, నేను దిగంబరుగా ఉన్నానని, నేను చెట్టు క్రిందకు వచ్చి నేను దాక్కున్నా, నీ స్వరం విని అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి నీ దిగంబరుగా ఉన్నాను తెలిపింది ఎవడు అన్నాడు ఆయన.
ఇప్పుడు వీరి సంభాషణ జరుగుతుంది. మనం కూడా దేనికోసం వస్తున్నాం? సంభాషణ చేసుకోవడానికే, ఆయనతో పాటు మాట్లాడడానికే, మన వివాదాలు తీర్చుకోవడానికే, మనం ఒకే రకంగా మాట్లాడుకోవడానికి. హల్లెలూయా. ఏ సమస్యలు ఉన్నా సరే ఎవరితో మాట్లాడాలంటే దేవునితోనే మాట్లాడాలి. అందుకే ఎవరితో మాట్లాడడానికి వస్తున్నాం ఇక్కడికి? దేవునితోనే మాట్లాడుకోవడానికి వస్తున్నాం. ఇప్పుడు ఎవరితో సంభాషణ జరుగుతుంది అక్కడ? ఇప్పుడు సీమోను కూడా ఏం చేయాల్సింది? హల్లెలూయా. సీమోను కూడా ఏం చేయాలి? ఎందుకంటే పాపాలు క్షమించేవాడు సీమోను ముందే కూర్చున్నాడు. ఆయన సీమోను దగ్గరే కూర్చున్నాడు. ఆయన సీమోను ఇంట్లోనే ఉన్నాడు. ఆయన కానీ ఉన్నప్పటికీ కూడా కనీసము ఇలాగ సంభాషించడం ఇష్టపడలేదు. హల్లెలూయా. సంభాషించడము ఇష్టపడలేదు. ఏమన్నాడంటే, నేను చాలా మందికి చూశాను, చాలా మంది దగ్గరికి వెళ్ళాను, నీవు బోధిస్తున్న బోధనలు నేను విన్నాను, నీ పాపములకు క్షమించబడుతున్న పక్షవాయులు గల వారితో చెప్పినప్పుడు నేను విన్నాను నీ పాపములకు క్షమించబడ్డాయని చెప్పావు. కనుకనే ఈ రోజు నేను కూడా అలాంటి ఒక పాపినే ప్రభువా, నా పాపములకు క్షమించుమని ఆయన పాదములు పట్టుకోవాల్సింది. కానీ సీమోను ఏ మాత్రం కూడా పక్కనే ఉన్నాడు కానీ పట్టించుకోకుండా ఉన్నాడు అక్కడ ఆయన. హల్లెలూయా. కానీ మనం కూడా పరిశుద్ధులుగా కూర్చున్నాం కదా. మనం ఎంత తప్పు చేస్తున్నామో మనకు తెలియట్లేదు. హల్లెలూయా. ఎన్నిసార్లు అబద్ధం ఆడామో లెక్కలేదు, ఎన్నిసార్లు నోట్లు జారేమో లెక్కలేదు, చెవుతో విన్నది ఎన్నిసార్లు విన్నామో లెక్కలేదు. ఇవన్నీ మనలో ఒకసారి పరిశీలన చేసుకుంటే ఇంత కంపు పెట్టుకొని మా ముందు ఆయన ఉన్నా కూడా ఒప్పుకోవడానికి నోరు రావట్లేదు తెలుసా. హల్లెలూయా. నోరు రావట్లేదు. కానీ కూర్చున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన పక్కన కూర్చున్నాడు. ఏమైనా నన్ను క్షమించమని అడుగుతాడేమో, ఏమైనా నా పొరపాటు ఇదైనా ఉందేమో అని నన్ను క్షమించమని అడుగుతాడేమోనని చూస్తున్నాడు. కానీ కనీసం అటువంటి విషయాన్ని ఏమీ మాట్లాడట్లేదు ఆయన. సంగమా హల్లెలూయా. నీ ఆలోచన నీ తలంపు ఎలాగున్నాయో అనే విషయాన్ని నీవుగా కనుక హల్లెలూయా. అరే, నా భర్త విషయంలో కూడా నేను తప్పుగా మాట్లాడానే, నా భార్య విషయంలో కూడా నేను తప్పుగా మాట్లాడానే, నేను మాట్లాడుకున్న మాట నేను మాట్లాడాను కదా అని. కానీ ఇవి మనకు తప్పులుగా కనిపించవు కనుకనే మనం ఎప్పుడుక దేవుని దగ్గర ఒప్పుకోవాలనేది మనం ఒప్పుకోం. హల్లెలూయా. అర్థమైందే. ఇనుక వెంచు జాగ్రత్తగా. ఈ సీమోనులో జరుగుతుంది ఏంటంటే, కనీసము దేవుడు పక్కనే ఉన్నాడు, కనీసం ఒప్పుకోవాలనే మనసు అతనికి రావట్లే. తర్వాత ఆ అవకాశాన్ని అతడు ఎన్నడూ తీసుకోలేకపోయాడు. హల్లెలూయా. ఇప్పుడున్న ప్రజలు కూడా ఎలా ఉన్నారట? ఇప్పుడు సీమోన్ లాగే ఉన్నారు. నేను చాలా సంఘాల దగ్గరికి నేను వెళ్తున్నాను, చాలా సంఘాల దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను. వాక్యం ప్రకటించబడుతుంది, వాక్యం బోధించబడుతుంది, వింటుంటారు, ఓహో ఆహా ఆమెన్ ఆహా అంటుంటారే తప్ప హల్లెలూయా ఆమెన్ గెంతుతారు, ఆమెన్ హల్లెలూయా అని ఇలాగ డాన్సులు చేస్తుంటారు. ఆమెన్ హల్లెలూయా స్తోత్రం, వర్తమానం స్తోత్రం, 7 సంఘకాల స్తోత్రం, 7 ముద్రల స్తోత్రం అని, ప్రవక్త స్తోత్రం అని చెప్పి నానా రకాలుగా వారు ఏం చేస్తుంటారంటే ఓహో ఆహా అయిపోతుంటారే. కానీ ఒక్క లోతుగా వచ్చి హల్లెలూయా తమను మొదటగా చూసుకొని దేవుడి దగ్గర నుండి వెళ్ళి బయటికి వెళ్ళేవారు తక్కువ మంది కనబడుతున్నారు. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, సంగమా ఏమంటున్నాడంటే, ఏ విశ్వాస అయినా ఏ సంఘ సభ్యుడైనా సరే తన గృహం నుండి ప్రార్థన పూర్వకంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఏ పొడికలతో దేవుని దగ్గరకు వచ్చావో ఇక్కడ నుండి వచ్చిన తర్వాత నువ్వు పొడికలతో వెళ్ళకూడదు అన్నాడు ఆయన. ఎలాంటి కళ్ళుతో వెళ్ళాలంటే హల్లెలూయా నీవు తడికళ్ళుతో బయటికి వెళ్ళాలి అన్నాడు ఆయన. మందిరం దాటక తడికళ్ళుతో వెళ్ళాలన్నాడు ఆయన. తడికళ్ళుతో ఎందుకు వెళ్ళాలి? హల్లెలూయా. మరి పశ్చాత్తపడాలంటే ముందు తప్పు తెలియాలి కదా, పొరపాటు తెలియాలి కదమ్మా, పొరపాటు తెలియాలి కదా, తప్పు తెలియాలి కదా. హల్లెలూయా. నువ్వెన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావో చెప్పి, నువ్వెన్నిసార్లు వర్తమానాలు వింటున్నావో చెప్పి, నువ్వెన్నిసార్లు బైబిల్ చదువుతున్నావో చెప్పి,
నువ్వెన్నిసార్లు నువ్వు మోకరిస్తున్నావు చెప్పి, క్రైస్తవుడుగా ఉన్నాను చెప్పుకుంటూ నీవు దేవుని దగ్గరికి వెళ్తున్నావు చెప్పుకుంటూ నీవు ఎలా బ్రతుకుతున్నావు ఒకసారి నీ గుండె మీద చేసుకొని ఒక్కసారి పరీక్షించుకో. నేను నిజంగా బైబిల్ చెప్పినట్టు క్రైస్తవుడుగా బ్రతుకుతున్నానా లేదా, నా జీవిత వ్యవధి ఎలా ఉందని ఒక్కసారి గుండె మీద చేసుకుని బ్రతకండి. ఒకసారి ఆలోచించుకోండి, గుండె మీద చేసుకొని నేను ఎలా ఉన్నాను ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళి నా పొరపాట్లు ఏమై ఉన్నాయో అని. హల్లెలూయా. ఒకరోజు నేను అలాగే ఉన్నాను, నేను ఆలోచించుకుంటున్నాను, నేను ఏం తప్పు చేశాను? సినిమా చూడట్లేదు కదా, ఓకే. సీరియల్ చూడట్లేదు కదా, ఓకే. ఏ యాత్రలకు వెళ్ళట్లేదు కదా, ఓకే అని పెద్ద మంచోళ్ళలాగా అన్ని పరిశీలన చేసుకొని నేను బాగున్నాను అనుకుంటున్న టైంలోనే సుర్రున ఒక తలంపు వచ్చింది. నా బాల్యము నుండి ఉన్నటువంటి అన్ని ఎత్తి చూపించాడు. హల్లెలూయా. నా చిన్నతనంలో నుండి చేసుకుని వచ్చినవన్నీ నా కళ్ళ ముందు పెట్టగానే నాకు అనిపించింది, పాపుల్లో ప్రధానుడు నేనే. పాపుల్లో ప్రధానుడు నేనే అంటే భూమి మీద నాకంటే దరిద్రుడు మరొకడు లేడా అని నాకు అర్థమైంది. హల్లెలూయా. అంటే చిన్నప్పటి నుండి ఎలాంటి తప్పులు చేశాను, ఏ పొరపాట్లు చేశాను, ఏమేమి ప్రాబ్లమ్స్, ఎలాంటి తప్పులు, ఎలాంటి పొరపాట్లు నేను చేశానో అవన్నీ కూడా నాకప్పుడు బయటికి రాగానే నాకు అనిపించింది, ఇప్పుడు కూడా నేను పరిశుద్ధుడిని కాను అని. అర్థమేనండి. హల్లెలూయా. చిన్నప్పటి నుండి ఇప్పుడు తప్పులు అంటే ఏంటి తెలుసా? పాపం అంటే మారు మనసు, పాప క్షమాపణ. పాప క్షమాపణ ఏంటి తెలుసా? హల్లెలూయా. ఏదో నిన్న చేసిన పాపం కోసం నీ ఒప్పుకోవడం కాదు. నీ చిన్నప్పటి నుండి చేసుకుని వచ్చినటువంటి పాపాలు కూడా గుర్తు చేసుకొని నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర పశ్చాత్తపడాలి. హల్లెలూయా. చిన్నప్పటి నుండి చేసుకుని వచ్చిన తప్పును కూడా పశ్చాత్తపడాలా, అది పాప క్షమాపణ. హల్లెలూయా. ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనం క్షమాపణ కోరుకోలేము, కానీ చిన్నప్పటి నుండి మనం చేసుకుని వచ్చిన తప్పుని, ఆ తప్పులన్నీ కూడా దేవుని దగ్గరకు వచ్చి వాటిని అన్నింటిని ఒప్పుకోవాలి. ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరికి తెలియదు మేము తప్పులు చేస్తామని. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. మంచి అవకాశం సీమోనుకు దొరికింది, ఈరోజు మనకు దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే తప్పు చేశాను అనేవాడు ఇంట్లో కూర్చోలేడు, పొరపాటు నాలో ఉన్నాయనే కూర్చోలేడు. ఎందుకు తెలుసా? ఖచ్చితంగా పరిగెత్తుకొని వచ్చి యేసుప్రభువు వారి కాళ్ళు పట్టుకోవాలి. తప్పులు దిద్దుకోవాలనుకుంటే, మారు మనసు పొందాలనుకుంటే, జీవితాలు మార్చుకోవాలి అనుకుంటే వెంటనే ఆయన సన్నిధికి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటారు. ప్రభువా, నాలో పొరపాట్లు ఉన్నాయి, నాలో తప్పులు ఉన్నాయని. హల్లెలూయా. ఓకే. తర్వాత నేటి జనులు అలాగనే ఉన్నారు. అనేక సార్లు అది ఆయన సన్నిధిలో ఉన్నామని అనేక సార్లు గుర్తిస్తారు. అయినను హల్లెలూయా. నిజంగా రోజు చేస్తున్నటువంటి మనము ఈ రోజు ఆదివారం నుండి తిరిగి ఆదివారం వరకు మనం పరిశుద్ధులుగా బ్రతుకుతున్నాం బ్రదర్. హల్లెలూయా. అమ్మ, ఈ మందిరంలో ఉండి మనం దాటిన తర్వాతనే బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వారానికి అంతటికి మనం అంతగా పరిశుద్ధంగానే బ్రతికేస్తున్నామా? అంత నీతిగానే బ్రతికేస్తున్నామా? అంత నిజాయితీగానే బ్రతికేస్తున్నామా? ఏ పొరపాట్లు దొరకట్లేదా మా జీవితంలో? ఎటువంటి పొరపాట్లు మా జీవితంలోనికి రావట్లేదా? హల్లెలూయా. మరి కాముగా దిష్టి బొమ్మలా కూర్చుంటున్నారే. ఏ తప్పులు నీకు కనబడట్లేదు నీ జీవితంలో? ఏ దోషము నీ జీవితంలో కనబడట్లేదా? జాగ్రత్తగా వినండి, నేను చెప్తా. సంఘానికి వచ్చిన ఈరోజు చాలామంది సీమోన్లు ఉండరు. సంఘానికి వస్తారు, సరైన ప్రార్థన చేయరు. స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం ప్రభా, చెప్పాడు ప్రభా, విన్నాను ప్రభా, ఈరోజు చెప్పాడు ప్రభా, విన్నాను ప్రభా. ఆమె చిన్న ప్రార్థన చేసి ఏం చేసుకుని వెళ్ళిపోతామనంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ యథావిధిగానే మరలా ఏం చేస్తాం? మళ్ళా ఆ తిట్టినోడునే తిట్టుకుని వెళ్ళిపోతాం, కొట్టినోడే కొట్టుకొని వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇలానే మళ్ళీ యథావిధిగానే బ్రతికేస్తాం. మళ్ళా దేవుని దగ్గరకు వారం వస్తే మళ్ళీ కనబడతాం అనుకుని చెప్పి మరలా ఏం చేస్తాము? ఈ కంటి నుండి మరి కన్నీలే కారదు అసలు. కంటి నుండి ఒక పశ్చాత్తాప గుణమే రాదు అసలు. ఒక మారు మనిషి పొందాలి, తప్పు చేస్తానని ఒక ఏడ్చే ఒక గుణం రాదు అసలు. హల్లెలూయా. కానీ ఇలాంటి పొరపాటు మాత్రం చేయకండి.
ఇలాంటి మాత్రం ఉమ్మేసుకొని కట్టి మీద రాసుకొని ఏడుస్తున్నట్టు మాత్రం నటించకండి. నటించే ప్రార్థనలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఒకరోజు ఆహాబు అలాగే ఏం చేస్తున్నాడంటే, నీకు ఒక ప్రమాదం జరుగుతుందని తెలియగానే ఒక నీతిమంతుడిలాగా వెళ్ళి ఒకరు మోకరించేలా చూస్తున్నప్పుడు ఏలియా దగ్గరికి వెళ్ళి, ఏలియా ఒకసారి ఆహాబు వైపు చూడవా, ఏదో పెద్ద భక్తుడిలాగా ఆయన ప్రార్థనలు చేస్తున్నాడు, ఒకసారి కనిపెట్టమనుకొని చూడమని చూపిస్తున్నాడు ఏలియాకి దేవుడు. హల్లెలూయా. అది కాదు, నిజమైన పశ్చాత్తాపం మా హృదయంలోని రావాలి, నిజమైన ఒప్పుకోలు మా హృదయంలోని రావాలి. ఎప్పుడైతే మా పాపాలు ఒప్పుకోగలుగుతామో అప్పుడు నుండి మా నోకలు ఉన్న చెడ్డ కార్యాలు పోతాయి, చెడ్డ జీవితం పోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మా ప్రార్థనకి బలి, ఎప్పుడైతే నైవేద్యము ఎప్పుడైతే దొరికిపోయిందో అప్పుడు నుండే మారు మనసు పొందడం ప్రారంభిస్తామో మా జీవితాలను కట్టబడ చూస్తాం. అప్పుడు మన మన నడక అనేది మారుతుంది. ఎప్పుడు దేవుడు క్షమించేసాను ఎప్పుడైతే మమ్మల్ని అలాగ హామీ ఇస్తాడో అప్పటి నుండి మా జీవితం అనేది మారుతుంది. హల్లెలూయా. ఇంతకు ముందు సిస్టర్ గారు లిఫ్ట్కి రాసుకొని చర్చికి వస్తుంది, లిఫ్ట్ రాసుకొని చర్చికి వస్తుంది అనుకో, ఐబ్రోస్ కటింగ్ చేసుకొని చర్చికి వస్తుంది అనుకో, దేవుడు మాట్లాడగానే ఆమె పశ్చాత్తపడితో పాటే ఆమెని దేవుడు పశ్చాత్తపడితో పాటు ఆమె పాపములు క్షమించిన వెంటనే ఆమె మరలా 2వ రోజులు లిఫ్ట్కి వేసుకొని రాదు. ఎందుకంటే దేవుడు క్షమించేశాడు గనక. అంటే చూసావా, మనం ప్రార్థన చేసి మా ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు మనలో ఉన్న తప్పు కంపల్సరిగా అది మరలా తిరిగి దాన్ని చెయ్యం మరలా అటువంటి జోలికి వెళ్ళాం. ఎందుకు తెలుసా, దేవుడు నీ పాపం నేను క్షమించేసాను పర్వాలేదు పో అని ఎప్పుడైతే మనకు హామీ చేశాడో ఆ తప్పు అక్కడ జరిగించడము ఆపేస్తామన్నమాట. కానీ ఎంత ప్రార్థన చేసినా మళ్ళీ అలాగే చేస్తున్నాం, ఎంత మొర్రపెట్టినా అలాగే చేస్తున్నాం, ఎంత మొర్రపెట్టినా అదే క్రియ చేస్తున్నాం, ఎంత మొర్రపెట్టినా అదే క్రియ చేస్తున్నామని అంటే ఎంత ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థన దేవుడు ఇంకా దానిని ఇంకా వినలేదు, దానికి జవాబు ఇవ్వలేదు. హల్లెలూయా. అంతవరకు ఎలా ఉంటామంటే అంతవరకు అదే చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా మారడానికి ఇంకా 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 లేదు. మా ప్రార్థనకి బలి నైవేద్యం ఇంకా ఆయన తీసుకోలే. హల్లెలూయా. ఇలాగే సంఘంలో చాలా మంది వస్తున్నారట. హల్లెలూయా. అందుకే సంఘానికి వచ్చి కుణుకుతున్నారంటే అర్థం ఏంటి బ్రదరు? కుణుకుతున్నారంటే అర్థం ఏంటి అంటే, సీమోను యేసు ప్రభువును ముందు పెట్టుకొని ఇలా అయ్యాడంటే, సీమోను ఎలా ఉన్నాడో చూడండి. అందుకే సీమోనుతో సంఘానికి పోలుస్తున్న ప్రవక్త. అంటే మా జీవితాలు ఎక్కడ ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. అరే నా పాపం క్షమించబడుతుందా లేదా, అరే నా దోషం క్షమించబడిందా లేదా, అరే నా పాపం క్షమించబడిందా లేదని దేవుని దగ్గర మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? ఎక్కడైతే పొరపాట్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వెతుక్కుంటూ వస్తాం. అప్పుడు మనకు నిజమే కదా ప్రభా అనే ఒక పశ్చాత్తపడే గుణం మనకు వస్తుంది. హల్లెలూయా. ఒక గుణం వస్తుంది. తర్వాత మంచిది, అలాంటి సువర్ణ అవకాశము మరెన్నడూ అతను అలాంటి అవకాశం ఎన్నడూ అతను అవకాశం పొందుకు ఉండకపోవచ్చు. అతనికి పాప క్షమాపణను అడిగే అద్భుతమైన అవకాశము సంగమ. హల్లెలూయా. అద్భుతంగా అతను పాప క్షమాపణ పొందుకోవలసిన అవకాశం పొందుకొని ఉన్నాడు, పాపాలు ఒప్పుకునే అవకాశాన్ని పొందుకొని ఉన్నాడు, పాపం నుండి విడుదల పొందే అవకాశాన్ని పొందుకొని ఉన్నాడు. పాప క్షమాపణ ఆయన జీవితాల్లో ఆయన పాప రోత జీవితాలన్నిటి నుండి విడుదల పొందుకోవడానికి అంత అవకాశాన్ని పొందుకొని ఉన్నప్పటికీ కూడా దాన్ని తన చేతులారా పోగొట్టుకున్నాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు కూడా అంతే. సంఘానికి వచ్చిన వారు కూడా అంతే. సంఘానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్న వారందరూ కూడా సరైన పశ్చాత్తాపము, సరైన ఒప్పుకోలు, నీవు చేసే తప్పులు పొరపాట్లన్నీ ఒప్పుకోకుండా నీవు కూడా ఇలాగే వెళ్ళిపోతూ నీవు ఉన్నట్లయితే నీవు కూడా నీ చేతులారానే నీవు కూడా పోగొట్టుకుంటావు. ఒక్కరోజు తీర్పు దినాల్లో దేవుడు నీకు లెక్క అడిగినప్పుడు, ఆ రోజు మందిరంలోనే కూర్చున్నాను కదా, ఆ రోజు వాక్యం చెప్పారు కదా, ఆ రోజు దేవుడు నాతోనే మాట్లాడాడు కదా, ఆ రోజు అది చేస్తుంటే, ఆ రోజు అదే విడిచిపెట్టుంటే, ఆ తప్పు ఆ రోజు ఒప్పుకో ఉంటే ఈ రోజు ఈ స్థితిలో నరక గుండంలో ఉండేవాడిని కాదనుకొని ఆ రోజు పశ్చాత్తపడే ఆ రోజు ఏడ్చే రోజు ఒక రోజు వస్తుంది. హల్లెలూయా. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే ఏదైనా పొరపాటు ఉన్నా ఆ పొరపాటును మనం ఏం చేసుకోవాలంటే ఈ మన చేతిలో ఒక పత్రం ఇచ్చి, నీ క్షమాపణ పత్రం ఇచ్చి, ఆ క్షమాపణ పత్రం మా మీదకి అది మనకు అందించినప్పుడే హల్లెలూయా
అందుకు ఒక సైనికుడు కూడా అలాగే, సైనికుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ తుపాకులు తూటాలు సౌండ్ అది భయాంకి ఆయన ఆ యుద్ధంలో వచ్చేసినప్పుడు అతను గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక ఆ చట్టానికి, ఆ యొక్క నిబంధనకి ఉల్లంఘించాడు కనుకనే అతనికి ఏం చేస్తారంటే అతను ఉరి శిక్ష వేయాలని ఆయనకి జైల్లో పెట్టారు. అతనికి హల్లెలూయా జైల్లో పెట్టారు. కానీ తన స్నేహితుడు వెళ్ళి ఒక క్షమించగలిగే ఒక 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 అధికారి దగ్గరికి వెళ్ళి, అబ్రహాం లింకన్ దగ్గరికి వెళ్ళి ఒక క్షమాపణ పత్రాన్ని తీసుకుని వచ్చాడట. అతను చేసింది భయము, అతను చేసింది ఏదో కావాలని కాదు, ఆ తూటాలకు భయపడి దానితో మాత్రమే వచ్చాడు. కాబట్టి నీవు క్షమాపణ భిక్ష పెడితే అతను రక్షింపబడతాడు, అతను అమాయకుడు, దయచేసి క్షమించమని కోరితే అబ్రహాం లింకన్ సంతకం పెట్టి ఇచ్చాడట, నేను క్షమిస్తున్నానని. హల్లెలూయా హల్లెలూయా. కానీ అలాంటి హక్కు పత్రం ఆయన దగ్గరికి వెళ్ళి నీవు విడుదల పొందున్నావు, నీవు ఒప్పుకోమని ఆయన దగ్గరికి వెళ్ళి హక్కు పత్రం ఇచ్చినప్పుడు ఆ హక్కు పత్రం ఏం చేశాడట తెలుసా? హల్లెలూయా అతను ధృవీకరించాడట. నువ్వు ఏదో నన్ను మోసం చేయడానికి ఏదో ఒక గీత గీసి కాగితం, తెల్ల కాగితం తీసుకుని వచ్చి నా ముందు పెడితే నేను నమ్మడానికి నేను పిచ్చోను కాదన్నాడట ఆయన. హల్లెలూయా. ఈ రోజు కూడా అంతే. ఈ తెల్ల కాగితం మీద, ఈ నల్ల బయట నల్ల అట్ట మీద లోపల తెల్ల కాగితాల ద్వారా దేవుడు రాయించి పంపించిన అక్షరము, ఈ అక్షరాలు కూడా దేనికోసం అయి ఉన్నాయంటే ఇది సామాన్యంగా మనం చూడొచ్చు. కానీ ఈ వర్తమానము, ఈ బైబిల్ దేవుడు ఎందుకు వచ్చాడంటే నీ పాపము నా పాపము ఆయన విడిపించడానికే వచ్చాడు. ఆయన విడిపించడానికే వచ్చాడు సంగమా. దీన్ని సులువుగా నీవు నేను తీసుకున్నట్లయితే హల్లెలూయా. దీన్ని మామూలుగా చెప్పేస్తున్నాడు, బ్రదరేగల్లో బోధించేస్తున్నాడు, అందేస్తున్నాడని మనం ఎప్పుడు తీసుకుంటే కనుక డేంజర్లో పడతాం. హల్లెలూయా. ఈరోజు సీమోను కూడా అలాగే తన చేతులారా ఏం పోగొట్టుకున్నాడట? తన 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 జీవితాలు పూర్తిగా ఆయన ఎన్నడూ యేసు ప్రభుని కలుసుకోవడం ఇంకా దొరకలేదట ఆయనకి. హల్లెలూయా. కలుసుకోవడానికి దొరకలేదట. నీకు నాకు భూమి మీద ఉన్నప్పుడే, ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం ఇస్తున్నాడు ఆయన. ఆయనతో గడిపే భాగ్యం ఇస్తున్నాడు ఆయన. ఆయనతో సహవాసం చేసే గొప్ప భాగ్యాన్ని ఆయన నీకు నాకు ఇస్తున్నాడు. ఇది నీవు వదులుకుంటావా? నీ చేతులారే నీ రక్షణ పోగొట్టుకుంటావు. ఈ చేతులారే నీ జీవితాన్ని నీ పోగొట్టుకుంటావు. ఆయన సన్నిధిలో ఉండి కూడా పాప క్షమాపణ పొందుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు సంగమా. హల్లెలూయా. దీనిని మనం పోగొట్టుకోకూడదని చెప్తున్నా. ఏ పొరపాట్లు ఆయన సన్నిధికి ఒప్పుకొని ఇక్కడ నుండి మనం వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు ఆయన, తెలుసా? హల్లెలూయా. ఏమన్నాడో చదువుదాం తర్వాత. ఇంకెన్నడు చేయగలడు? తన యజమానుడి యొక్క సమాచారం అయితే సన్నిధానానికి మోసుకొని వచ్చుతున్నాడు, సఫలీకృతమయ్యాడు. జాగ్రత్త వినండి. హల్లెలూయా. మరి సంఘానికి వచ్చేవారు ఎంతమంది విఫలమవుతున్నారు? ఎంతమంది ఆయన దగ్గర తమ తప్పులను ఒప్పుకోగలుగుతున్నారు? ఎంతమంది పశ్చాత్తాపడగలుగుతున్నారు? ఎంతమంది తన జీవితాలను దేవునికి ఇవ్వగలుగుతున్నారు? ఎంతమంది దేవునికి తమ హృదయాలు అర్పించుకోగలుగుతున్నారు? హల్లెలూయా. తన తప్పులు నాకు తెలిసి ఉన్నవి అని ఎంతమంది తమ ఒప్పుకోగలుగుతున్నారు అని సంఘంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి ఈ స్థానంలోకి వచ్చి. లేదంటే ఆయన పోగొట్టుకున్నట్టుగా మనం కూడా మన పాపాలు క్షమించగలిగే ఆయన సన్నిధిలో ఉండి కూడా మనం ఒప్పుకోకుండా, సరి చేసుకోకుండా మనం ఇంకా భూమి మీద ఉండి మనం కూడా ఇంకా దాన్ని పొందుకోకపోతే మాకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. హల్లెలూయా. ఇది ఏ మతములో లేదు, ఏ దేవుడు అది ఇవ్వలేని భాగ్యము, ఎవ్వరు కూడా ఇది మనకు అనుగ్రహింపలేని భాగ్యము ఇది ఎక్కడ లేదు. ఇది ఒక కేవలం క్రైస్తవులలో తప్ప మరొకటి లేదు. యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడు. యేసుక్రీస్తు మాత్రమే దాన్ని ఇవ్వగలడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు మాత్రమే తప్ప దాన్ని ఇవ్వగలడు. ఆయన సన్నిధికే వచ్చాము, సీమోను పిలిచినట్టుగా మనము పిలిచాము, ఆయన పిలిచినట్టుగా మనము ఆహ్వానించాము. ఆయన దగ్గరకు వచ్చి మనం కూడా ఆయనతో మా తప్పులు ఒప్పుకోకుండా మనం వెళ్ళిపోయినట్లయితే, హల్లెలూయా, వెళ్ళిపోయినట్లయితే ఆయనలాగానే మనం కూడా మిగిలిపోతాం ఒప్పుకోకపోతే. హల్లెలూయా. తర్వాత అయిపోయిందా పేరా? చదువుదాం కదా.
ఉమ్, గుర్తు పెట్టుకున్నాడు. వార్తను చేరువైతే గుర్తు పెట్టుకున్నాడు. చదువుదాం, 26 చదువుదాం. ఆ, నీకు తెలుసా? ఆ, 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 చదవడం అంతా ఇదైపోతుంది. చూడ జాగ్రత్త గమనించండి. హల్లెలూయా. అంటే ఒక వ్యాపారంలో వ్యవహారం అయిపోయారట. ఎలా తెలుసా సంగమ? హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది చేసే ప్రార్థనలు, చాలా మంది చేసే ప్రార్థనలు ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి ఎందుకు వస్తారట తెలుసా? ఇటు వినండి. హల్లెలూయా. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారో తెలుసా? ఒక వ్యాపారవేత్త అనుకో, ఆ వ్యాపారవేత్త దేని గురించి ప్రార్థన చేస్తాడు తెలుసా? నా వ్యాపారము అభివృద్ధి చెందాలి, నా వ్యాపారం డెవలప్మెంట్ అవ్వాలి, నా వ్యాపారం అభివృద్ధి చెయ్యండి ప్రభువా, నాకు ఆర్థికంగా ఎదిగేటట్టు చెయ్యు ప్రభువా, నేను ఆర్థికంగా డెవలప్మెంట్ అవ్వాలి ప్రభువా, ఆ వచ్చే డబ్బులతో నా పిల్లలు చదివించుకోవాలి ప్రభువా, ఆ వచ్చే డబ్బులతో నా కుటుంబాన్ని పోషించుకోవాలి ప్రభువా, నా వ్యాపారాలను దీవించు అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి వీటి కోసమే ప్రార్థన చేస్తారట. కానీ హల్లెలూయా, వీటి కోసమే ప్రార్థన చేస్తారట. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నన్ను క్షమించు, నా పాపాలు క్షమించమని అడగరట. క్రైస్తవులు ఈరోజు దేనికోసం బిజీ అయిపోయారంటే, ఎటువైపు ప్రార్థనలు వెళ్ళిపోయారంటే ఈ లోక కార్యాల వైపు ప్రార్థనలే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని చెప్తున్నాడు ఆయన. వినండి. హల్లెలూయా. వీటి కోసమే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని చెప్తున్నాడు ఆయన. తర్వాత లేదా సామాజికమైన వ్యవహార విషయంలోన వ్యవహారం అయ్యి సంఘములో ఎందుకు జనులు చేరుచున్నారు? హల్లెలూయా. ఎందుకు చేరుతున్నట్టు సంఘాలకి? వ్యాపారుల అభివృద్ధి కొరకి, లేదా సామాజిక మాధ్యమంలో ఉన్న వాటి విషయంలో అభివృద్ధుల కోసము, అవసరమైన వాటి కోసం దేవుని నమ్ముతున్నారట ఈరోజు. వినండి. హల్లెలూయా. ఇందుకోసం దేవుని నమ్ముతున్నారు. ఉద్యోగస్తులకైతే ప్రార్థన చేస్తారు, ప్రభా నా ఉద్యోగం హ్యాపీగా ఉండాలి, నా ఉద్యోగాన్ని దీవించు, నా వ్యాపారం దీవించు, నా పనిని దీవించు అని ఇవే ప్రార్థనలు. కానీ మరొక కోణంలోనికి హల్లెలూయా. కానీ ముఖ్యమైన ప్రార్థన ఏంటి తెలుసా? యేసు ప్రభుని పిలవాల్సింది వ్యాపారం కోసం, ఉద్యోగాల కోసం కాదు పిలవాల్సింది. వినండి. హల్లెలూయా. దేనికోసం పిలవాలట? ఇప్పుడు ఈరోజు ఎలాగ మారిపోయింది క్రైస్తవ్యం అంతా? ఈరోజు క్రైస్తవ్యం ఎలా మారిపోయిందంటే దీని మీదే ఫోకస్ పెట్టున్నారు. ఒక ఆవిడికి ఇంట్లో నెట్ ఆగిపోతే అట ఏడ్చిందట. వినండి. హల్లెలూయా. ఒక ఆవిడ సాక్ష్యం విన్నాను, సోషల్ మీడియాలో ఒక ఆవిడ సాక్ష్యం విన్నాను. భార్య భర్తలు ఇద్దరట ప్రార్థన చేశారట. వీళ్ళు మరి సినిమా చూస్తున్నారో, సీరియల్ చూస్తున్నారో, మరి వాక్యం వింటున్నారో, వింటున్నారో తెలియదు. కానీ ఆ టైంలో, రాత్రి టైంలో టక్కిన ఆ డేటా అయిపోయిందట. వినండి. హల్లెలూయా. టక్కిన డేటా అయిపోయిందట. వెంటనే డేటా అయిపోయిందని డేటా కోసం ప్రార్థన చేశారట. ఏ డేటా? సెల్లో ఉన్నటువంటి డేటా ఉంటుంది కదా, రీఛార్జ్ అన్లిమిటెడ్ అన్నమాట. ఏమైపోయిందట? అయిపోయిందట. అప్పుడు పడాలి, ప్రభువా మా డేటా అయిపోయింది, రీఛార్జ్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి ప్రభా అంటే మధ్యరాత్రి 12 గంటలకి అన్లిమిటెడ్ డేటా వచ్చేసిందట. హల్లెలూయా. అంటే యేసు ప్రభుని రీఛార్జ్ చేయమని అడుగుతున్నారు. గ్యాస్ లేకపోతే గ్యాస్ అయిపోయిందని అడుగుతున్నారు. హల్లెలూయా. అంటే ఇవే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాల్సినవి. అందుకే ప్రవక్త అప్పుడే ముందే సంఘం ఎటువంటి స్థితికి వస్తుందని ముందే ఎరిగి చెప్తున్నాడు ఆయన. ఆల్రెడీ ముందు బోధించేశాడు. దేవుని ఆత్మ ఆయనలో చెప్పేశాడు సంఘం మలుపు తిరుగుతుందని. హల్లెలూయా. అది కాదు ప్రార్థన. హల్లెలూయా. వ్యాపారాలు దీవించు ప్రార్థన చేయి, తప్పులేదు. కానీ దాని మీదే ఫోకస్ పెట్టి వ్యాపారాలు దీవించు, ఉద్యోగాన్ని దీవించు, తర్వాత నా భూమిని దీవించు, నా పొలంను దీవించు, నా పంటను దీవించు. ఈ భౌతికమైన సామాజికమైన వాటి విషయం మీదే దీవెన. ఇలాంటి చదువుల విషయంలో, ఇలాంటి వాటి విషయమనే యేసుప్రభు వీటి కోసమే నమ్ముకుంటే, వీటి కోసమే దేవుని దగ్గరకు వస్తే, వీటి కోసం అయితే దేవుని దగ్గరకు మనం రావాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా.
కానీ సంఘం అలా తయారవుతుందని చెప్పాడు. ఈ లోక సంబంధమైన ఈ సామాజిక మాధ్యమంలో ఇదే సంఘం కట్టబడుతుందని చెప్తున్నాడు. ఈరోజు సంఘ శాఖలు కూడా ఎక్కడ ప్రార్థన చేసినా ఏం ప్రార్థన చేస్తారంటే, ఈ మరియమ్మను దీవించు, ఈ సుబ్బమ్మను దీవించు, ఈ అప్పలమ్మను దీవించు, ఈ ఈ యొక్క మరియమ్మను దీవించు, ఈ అప్పల సుబ్బను దీవించు, ఈవిని దీవించు, ఈ ఇంటిని దీవించు, ఈవిరికి మంచి పోతనివ్వు, మంచి వస్త్రాలు ఇవ్వు, మంచి పంటనివ్వు, తోటలు పండించు, ఇవన్నీ పండించే కానీ హల్లెలూయా ఈ రీతిగా సంఘం వెళ్ళిపోతుంది. కానీ సరైనటువంటి స్థితికి మాత్రము దేవుడు అనుకున్న రీతికి మాత్రం రావట్లే. తెలుసా అండి? హల్లెలూయా. ఇదే క్రైస్తవ్యం అనుకుంటే కనుక ఇది పొరపాటు. దీనికోసం దేవుని మనము నమ్మకూడదు, దీనికోసం ప్రభువుని మనం నమ్మకూడదు. దీనికోసమే దేవుని దగ్గరకు వచ్చి మనము ప్రార్థనలు చేస్తే ఈ ప్రార్థనకు దేవుడు దాన్ని అర్రే చే హల్లెలూయా. కానీ తన నియమాన్ని తాను నిలుపుకుంటాడట, తన నియమాన్ని తాను నిలుపుకుంటాడట. ఏమని? అడిగిన వారికి ఏం చేస్తాడు? అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడు. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడట, కానీ నీకు మాత్రం పరలోకం మాత్రము దొరకదు. సంగమా హల్లెలూయా. అడిగింది ఇస్తాడు, అన్ని ఇస్తాడు, ఏది కావాలంటే అది ఇస్తాడు. నీకు ఉద్యోగం కావాలి ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారం కంటే వ్యాపారం ఇస్తాడు, నీకు వాటిలో అన్నింటిలో దీవిస్తాడు. దాంట్లో నువ్వు అభివృద్ధి చెందుతావు, మేడలు కట్టుకుంటావు, మిద్దులు కట్టుకుంటావు, ఆస్తులు సంపాదిస్తావు, అన్ని శుభ్రంగా కాపాడుకోగలుగుతావు. కానీ హల్లెలూయా. కానీ ఒక దగ్గరకు వచ్చేసరికి మాత్రం పరలోకం మాత్రము దొరకదు. నీ పాప క్షమాపణ మాత్రము పోదు, నీ పాపం మాత్రం పోదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు అడిగింది నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు నేను అడగలేదు కాబట్టి. హల్లెలూయా. అదే చెప్తాడు, ఈ రీతిగా సంఘం దిగజారిపోద్దని చెప్పాడు ప్రవక్త ముందుగానే. చదువుదాం ఒకసారి తర్వాత. చూడండి హల్లెలూయా. ఏటట? వ్యాపారం బాగుంటే ఏం చేస్తాం? డబ్బులు ఎక్కడ వస్తాయి? డబ్బు ఎక్కువ వచ్చటం వల్ల ఏం చేస్తాము? మా బంధువులని చెప్పండి, మా చుట్టాలని, మా రక్త సంబంధాలు ఏం చేస్తాము? ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తామట. హల్లెలూయా. అంటే నాకెంత కలుగుతుంటే పక్క వారికి సాయం చేస్తాం కదా, పక్క వారికి సాయం చేస్తాం, పక్క వారికి హెల్ప్ చేస్తాం. ఈ హెల్ప్ చేయడానికి సామాజిక మాధ్యమం మీద ఇలాంటి వాటి మీద ఫోకస్ పెడుతున్నారట. డబ్బులు దొరికితే దాని మీద ఫోకస్ అట, వ్యాపారాలన్నీ బాగుంటే దాని మీద ఫోకస్ అట. కానీ దేవుడు దీన్ని చేయడానికి కాదు దేవుడు అనేది. హల్లెలూయా. దీనికోసం కాదు దేవుడు చెప్తుంది. నీకు ఒకటి కొదువుగా ఉంది, దాన్ని తీర్చుకోవడానికి రావాలి. ఏదో నేను చెప్తా, చదువుతాం తర్వాత. ఏం చేయాలి? అది హల్లెలూయా. ఒక పాపి దేనికోసం దేవుని దగ్గరికి రావాలి? ఒక పశ్చాత్తాపం పడడానికి రావాలి, తన పొరపాట్లు దిద్దుకోవడానికి రావాలి, తన దోషం దిద్దుకోవడానికి రావాలి. హల్లెలూయా. తన జీవితాలు మార్చుకోవడానికి రావాలి. వ్యాపారం పోయినా పర్వాలేదు, ఉద్యోగం పోయినా పర్వాలేదు, సామాజిక మాధ్యమంలో నేను గొప్పవాడిగా ఉండకపోయినా పర్వాలేదు, సామాజిక మాధ్యమంలో నా పేరు లేకపోయినా పర్వాలేదు, సామాజిక మాధ్యమంలో నన్ను ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ నాలో ఉన్న దోషాలు మాత్రం ఉండకూడదు, నాలో ఉన్న పొరపాట్లు మాత్రం ఉండకూడదని. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చి పాపాలకి ఒప్పుకొని మా పాపాలు కడుక్కోవడానికి రావాలి. హల్లెలూయా. అలాగని దేవుని దగ్గరకు మనం రావాలని చెప్తున్నాడు ప్రవక్త. అది చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకో పేరా నేను చదివి నేను ముగిస్తాను, చదువుతాం జాగ్రత్తగా. ఏమంటుండో? చేసినట్టుగానే చేస్తున్నారు. క్రీస్తు సన్నిధానికి వచ్చి క్షమాపణ అడగకుండా ఎక్కడి నుండి అయితే వస్తున్నారో తిరిగి అలాగనే వెళ్ళిపోతున్నారు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎలాగొస్తున్నాడంటే క్షమాపణ కోరకుండే, పశ్చాత్తాపం పడకుండే, జీవితాన్ని మార్చు ప్రభా అని అడగకుండే, నా బ్రతుకులు మార్చు ప్రభా అని అడగకుండానే ఎలాగ పొడికలతో వస్తున్నారో అలాగనే పొడికలతో వెళ్ళిపోతున్నారు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఏమైంది? సేమ్ అదే జీవితం అవుతుంది. మనలో అవ్వట్లేదు అలాగా. నాలో తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, మనం అసలు ఒప్పుకోగలుగుతున్నామా? పశ్చాత్తపడగలుగుతున్నామా? సరి చేసుకోగలుగుతున్నామా? మనం దేవుడి దగ్గర ఏడవగలుగుతున్నామా? హల్లెలూయా. చూసారా బ్రదర్ ఎలాగుంది? ఎలాగ పొడికలతో వచ్చామో మరలా అలాగే పొడికలతోనే మరలా వెళ్ళిపోతున్నాం.
ఏడవకుండా అంటే ఎందుకు ఏడవట్లేదంటే నీ పొరపాటు నీకు కనబడట్లేదు. నీవెంత కోపిష్టివైనా, ఎంత మురుకురాలు అయినా, ఎంత గబ్బుదాయి అయినా, ఎంత మురుకుదాయి అయినా, ఎంత కొండం దానైనా, ఎంత కొండవుడైనా సరే, ఎంత నీలో నీచమైనటువంటి బుద్ధి నీలో ఉన్నా కూడా ఆ బుద్ధిని నువ్వు సరిచేయమని దేవుని దగ్గర అడగకుండా వెళ్ళిపోవడం ఇది చాలా తప్పు. హల్లెలూయా. నీ కుళ్ళిపోయిన స్వభావం, మూర్ఖంతమైన స్వభావము, నీలో అబద్ధమాడే స్వభావము, నీలో కొండములు చెప్పే స్వభావము, ప్రార్థన చేయలేని మూర్ఖురాలువి, మోకరిస్తానని మోకరించలేనిటువంటి నీ మోకాలు కూడా వంగవు, ప్రార్థించాడని నీ నాలుగు కూడా అసలు కదలదు, నీ నాలుగు కూడా మెతపలేని స్థితిలో ఉండి దేవుని దగ్గరకు వచ్చి ఒక వేషధారణలాగా చూపించుకొని వెళ్ళిపోయే ఒక స్థితిలో ఉండి పొడికలతో వచ్చి మరలా పొడికలతో వెళ్ళిపోయే రీతిగా నీ భక్తి కొనసాగుకుంటూ వెళ్ళిపోయిన దేవుడి దగ్గర మాత్రము నే పరిశీలనకు వచ్చేసి ఆహా నిజమా ఇతను క్షమించగలడానికి ఈయనెవడు అని వీళ్ళు అనుకున్న రీతిని బట్టే మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎలాగొచ్చో మనకు వెళ్ళిపోతే సంగమా మనకు జరిగేది ఏమీ లేదన్నమాట. అర్థమవుతుందా బ్రదర్? హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది ఒకటి చప్పులు కొట్టండి ఒకసారి. ఒకసారి జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ సంఘానికి వచ్చేవారు. అలాగే మరలా ఎలాగ వస్తున్నారో తిరిగి మరలా అలాగే వెళ్ళిపోతున్నాం అంటున్నాడు ఆయన. ఇదే జరుగుతుంది కదా. వర్తమానమే లేకపోతే అసలు రూటు మేపే చూసేవాళ్ళు కాదు. ఒక మతం యొక్క భక్తి చేస్తుండేవాళ్ళు. గుడికి వచ్చిన వాళ్ళు టింగ్ గంట కొట్టేసి అంతే నమస్కరించి ఒక మాట పలకరు, గంట కొట్టేసి వెళ్ళిపోవడం అంతే. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దొరికినట్టు తిట్టడం, ఏదైనా అవకాశం తప్పు దొరికితే ఆడికి పైకి ఎత్తేయడం. ఇలా ఈ అన్యజనుల యొక్క భక్తి మనం ఎప్పుడు చేయకూడదు. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడంటే తర్వాత తప్పు చేశాను, పొరపాటు చేశాను ప్రభువా, నాలో లోపం ఉంది ప్రభువా, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, నా బ్రతుకింద ఎందుకు ఇలా మారిపోయింది, అగ్ని ఆరుదు పురుగు చావదంటున్నావు, నాకు పాతాళంలో వెళ్ళడానికి నేను ఇష్టపడట్లేదు, పాతాళంలో నా జీవితాన్ని నేను వెళ్ళిపోవడానికి నాకు ఇష్టం లేదు, నన్ను మార్చు ప్రభు అని ఎవరైనా సంఘానికి వచ్చినాడు ఇలాంటి ఏడిచి కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపంతో వెళ్ళేవారు ఉన్నారంటే కరువైపోయారు అంటున్నాడు ఆయన. సంఘానికి ఎందుకు తెలుసా? సరదాగా వచ్చి సరదాగా వెళ్ళిపోయినటువంటి క్రైస్తవ జీవితంలో చేస్తే ఎవ్వడు పరలోకం దొరకదు. దేవుడు ఎందుకు వచ్చాడంటే మనిషి జీవితాలు మార్చడానికి వచ్చాడు ఆయన. అందుకే జక్కయ్య అన్నాడు ఆయన. హల్లెలూయా. జక్కయ్య దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు జక్కయ్య అంటున్నాడు ఆయన, ప్రభువా నేను అన్యాక్రాంతంగా ఏదైనా సంపాదించినట్లయితే ఇదిగో నేను దాచబడిన ఈ ధనమును పేదలకు పంచి పెడతానన్నాడు ఆయన. అందుకే యేసు ప్రభు అన్నాడు, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చాడన్నాడు ఆయన. నీ జీవితాలు నా జీవితాలు కూడా అలాగే. ఈరోజు ఆయన పశ్చాత్తపడ్డాడు జక్కయ్య. ఆయన కూడా జక్కయ్య అలాగే పశ్చాత్తపడ్డాడు. దేవుడి దగ్గరకు వచ్చి ఒక జక్కయ్య గురించి చూస్తారా ఒకసారి? లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒకసారి జక్కయ్య. హల్లెలూయా. టైం ఎక్కువైపోద్ది. జక్కయ్య మత్తయి 25:19 అనుకుంటాను బెదరు. ఒకసారి చూడండి. లూకా 19 కదా. అక్కడ 8వ వచనం చదువు. జక్కయ్య నిలబడి ఇప్పుడు జాగ్రత్త గమనించండి. హల్లెలూయా. ఎప్పుడు ఇంతకు ముందు ఇచ్చాడా? ఇటు వినండి. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇంతకు ముందు ఇవ్వలేదు, దోచుకున్నాడు. వినండి,
ఒక అంటే దేవుని దగ్గరికి చేరాల్సిన విధానము, దేవుని కలుసుకునే విధానం ఎలాంటిదో చూపిస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుని దగ్గరికి చేరాల్సిన, దేవుని కలుసుకోవాల్సినటువంటి మార్గం ఎలాంటిదంటే, ఎలా దేవుడు మనం సమీపించగలుగుతామని అంటే, ఈ రూట్ మ్యాపే దేవుడు ఇచ్చాడు మనకి. హల్లెలూయా. ఎలా తెలుసా? జక్కయ్య ఏటత్రుడు తర్వాత 8వ వచనం ఏమంటున్నాడు? జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు ఇలా సంతకం పెట్టలేదు ఆయన. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన జీవితంలోనికి వెళ్ళాడు, ఆయన హృదయంలోనికి వెళ్ళాడు, ఆయన ఇంటిలోనికి వెళ్ళాడు, అప్పుడు ఆయనకి ఎలాంటిది వచ్చిందంటే, ఒక పశ్చాత్తాప హృదయం వచ్చినదే, ఒక మారు మనసు హృదయం వచ్చినదే. జీవితాలు సరి చేసుకోవడానికి అప్పుడు ఆయన ముందుకు వచ్చాడు. ఆయన హల్లెలూయా ముందుకొచ్చాడు. చూడండి, ముందుకొచ్చాడు. ఏమంటాడు? నేను ఎవరి దగ్గర అయినను అన్యాయముగా దేనినైనా నేను తీసుకొని ఉన్న ఎడలా అతనికి 4 వంతుల చొప్పున మరలా చెల్లించుతున్న ఆయనతో అన్నాడట ఆయన. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు ప్రభు తన ముందున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే, తన తప్పులను కూడా సరి చేసుకుంటున్నాడు ఆయన, తన పొరపాట్లు దిద్దుకుంటున్నాడు ఆయన. తన జీవితాన్ని ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మారు మనసు పొందడం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడైనా అన్యాక్రాంతంగా నేను ఏదైనా సంపాదించి ఎవరి దగ్గర నేను తీసుకొని ఉంటే 4 వంతు చొప్పున నేను వారికి ఇచ్చేస్తాను. నీకు విషయం చెప్పనా? దేవుని యథార్థంగా జీవిస్తే, దేవుని పట్ల యథార్థంగా జీవిస్తే, దేవుని పట్ల యథార్థంగా బ్రతికితే మన దగ్గర లాభం రాదు. ఏమో నష్టం కాదు, నష్టం కూడా కాదు. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన రక్షణ లేకుండా బ్రతికిన జీవితం వేరు. రక్షణలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, తనకున్నదంతా కూడా ఇతరులకు పంచడం ప్రారంభించాడు. ఆయన జీవితాన్ని సరి చూసుకోవడం ప్రారంభించాడు ఆయన. దేవానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ తర్వాత ఏమంటున్నాడు ఆయన? అరే చదువు. జక్కయ్య నిలబడి, చదువు బెదరు. అతడు యేసు 9. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు ఆయన. చూడండి, జాగ్రత్త గమనించండి. హల్లెలూయా. జక్క ఇంటికి ఏమొచ్చిందట? రక్షణ వచ్చింది అన్నాడు ఆయన. ఇప్పుడు రక్షింపబడ్డాడు ఈయన. ఇప్పుడు రక్షింపబడ్డాడు, ఇప్పుడు రక్షించబడ్డాడు. ఏం చేశాడంటే, అన్యాక్రాంతంగా ఎక్కడైనా సంపాదించింది ఏదైనా ఉంటే వాటన్నిటిని 4 వంతు ఏం చేశాడంటే ఆ బీదలకు ఇచ్చేశాడు. అన్యాయం తీసుకొని ఏవైతే ఉన్నాయో అవన్నీ తనకు తాను ఏం చేశాడంటే, ఆయనకి తెలుసు ఎక్కడ ఎలా సంపాదించాడు, ఎక్కడ నుండి ఆయన సంపాదించి కూర్చుకున్నాడు ఆయనకి తెలుసు. ఎప్పుడైతే యేసుప్రభు ఆయన జీవితంలో వెళ్ళాడో అవన్నీ తప్పులు సరి చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. తప్పులు సరి చేసుకున్నాడు. తర్వాత నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చినతో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు జీవితం మారడం చూస్తాం బ్రదర్. నీవు కనుక జీవితంలో రక్షింపబడ్డావు అంటేనే ఒక మార్పు అనేది కనబడుతుంది కదా. మార్పు అనేది కనబడుతుంది. చదువుదాం వర్తమానం ఏమేమి చెప్తుందో చదువుదాము. వర్తమానం ఏం చెప్తుందో చదువుదాం ఒకసారి. అది హల్లెలూయా. ఇప్పుడు జక్కయ్య వల్లే మోకరించాల్సి ఉంది, జక్కయ్య వల్లే పశ్చాత్తపడాల్సి ఉంది, జక్కయ్య వల్ల తన జీవితాలు బాగు చేసుకోవాల్సి ఉంది, జక్కయ్య వల్ల తన జీవితాన్ని కూడా ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని పశ్చాత్తపడాల్సి ఉంది. హల్లెలూయా. విషయం జాగ్రత్తగా గమనించండి. ఆయన ఒప్పుకోలేదు, పశ్చాత్తపడాల్సిందే పశ్చాత్తపడలేదు, మారు మనసు పొందలేదు, నాలో తప్పులున్నాయని ఆయన దగ్గర కనీసం ఒప్పుకోలేదు. ఈ షీమోను అలాగ ఒప్పుకోలేదు. అయితే మరియు ప్రభువా, చూడండి, నేను నీకు చెప్పటకు ఒక వార్తను మోసుకొని వచ్చాను, కానీ దానికి ముందు నా పాపను మొదటగా క్షమించుము. అది హల్లెలూయా. ఏటట ఏది అడిగినా కానీ,
ఏది అడిగినా కానీ ముందు అడగాల్సింది ఏంటి తెలుసా? క్షమించుమని అడగాల్సిందనమాట. మొట్టమొదటిగా మందిరకు వచ్చినప్పుడు మనం అడగాల్సింది ఏంటి తెలుసా? క్షమించుమని అడగాలి. నన్ను క్షమించుమని దేవుని దగ్గర మొట్టమొదటిగా అడగాల్సింది. అదే దేవుని చేరుకోవడం అయి ఉన్నది. క్షమాపణ ద్వారా మాత్రమే ప్రభువుని కలుసుకోగలుగుతాము. పశ్చాత్తాపం ద్వారా మాత్రమే దేవుని చేరుకోగలుగుతాము. పశ్చాత్తాపం ద్వారా మాత్రమే పరలోకానికి వెళ్ళగలుగుతాము. హల్లెలూయా. మొదటిగా పాపాలు ఒప్పుకొని ప్రభువుని సమీపించాల్సింది. ఈ ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ కూడా క్షమాపణ పొందుకున్న తర్వాతనే. హల్లెలూయా. ఆ తర్వాత మిగతావన్నీ మనము కోరాల్సినవి. కానీ మొదట దేవుని దగ్గర అడగాల్సింది ఏంటంటే మన పశ్చాత్తాపము, ఆయన దగ్గర మన క్షమాపణ కోరాల్సింది ఆయన దగ్గర. ఇది దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం. హల్లెలూయా. సంఘానికి వచ్చినా మనం ప్రార్థించాల్సింది అదే. నన్ను క్షమించు, నేను సరిగా లేను, నన్ను క్షమించు అని దేవుని దగ్గర ఆ క్షమాభిక్షను మనం అడగాల. అయితే ఏదైనా అది హల్లెలూయా. అంతే కదా. ఏదైనా మనం క్షమాపణ కోరిన తర్వాతనే ఏదైనా జరిగించాల్సి ఉంది. మనం ఒప్పుకోయిన తర్వాతనే మిగతా పన్నెండు విషయం గురించి మనం అడగాల. ముందు మనము దేవుని దగ్గరకు వచ్చి ఆ పాప క్షమాపణ కోసం మనం మొదటగా ఆయన అడగాలి. హల్లెలూయా. ఓకే, తర్వాత 27 కాదు, 52 చదువు. 52 తర్వాత బేగి ముగిద్దాం. బాగుండును. హల్లెలూయా. ఏదో జిమ్కి ఇప్పుడు ఏమనుకున్నాడంటే నా ఇంట్లోకి వచ్చి నా దగ్గరకు వచ్చి కూడా ఏదో ఒక అద్భుతం చెయ్యాలని ఆశించాడట ఈయన. జిమ్కి మ్యాజిక్ లాగంటే ఏదో ఒక అద్భుతం జరిగించాలి అనుకొని ఈయన అద్భుతాలు చేస్తున్నాడు కదా అని చెప్పి నా ఇంట్లోకి వచ్చి ఒక అద్భుతం చేస్తే గొప్పగా చెప్పుకోవడానికి అనుకున్నాడు ఈ సీమోను. హల్లెలూయా. ఎప్పుడు మనం అద్భుతాలు, సూచక్రియలు వీటి వైపే మనం పరిగెట్టకూడదు. ఇవి 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 మనం ఎప్పుడు కోరుకోవాల్సినవి కావు కూడా. ఈ అద్భుతాలు, సూచక్రియలు ఎవరు? ఇవి సిమియోనే. పరిచయులు కూడా అవే అనుకున్నారు. ఏదో ఒక అద్భుతాలు పిలాతు కూడా అదే అడిగాడు. పిలాతు ఏమంటున్నాడు తెలుసా? ఏదో ఒక జిమ్మికి చూడాలనుకున్నాడట. ఏదో ఒక అద్భుతము చేస్తాడు కదా, ఏదో ఒక ఆయన చూడాలనుకున్నాడట పిలాతు కూడా. హల్లెలూయా. కానీ ఏ ఉద్దేశంతో ఉన్నాడు తెలుసా? ఆయన ఒక దగ్గర అంటున్నాడు, ఆయన అద్భుతాలు చేస్తాడట, సూచక్రియలు చేస్తాడట అని విన్నాడు పిలాతు. ఎప్పుడైనా ఆయన చూడాలి అనుకున్నాడట. కానీ ఒకరోజు ఆయన ముందే వెళ్ళి నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. కానీ ఆ రోజు పిలాతు ముందు ఆయన నిలబడినప్పుడు కూడా పిలాతు కూడా ఏం చేయలేకపోయాడంటే ఆయన కూడా తన పాపాన్ని ఒప్పుకోలేకపోయాడు ఆయన. తెలుసా? హల్లెలూయా. లాస్ట్కి పిలాతు ఎలా చనిపోయాడో తెలుసా? పురుగులు పట్టి చచ్చిపోయాడట. హల్లెలూయా. ఎక్కడైతే ఈ పక్షవాయు గల వాడిని పాపాలు క్షమించబడ్డాయని ఎవరికైతే చెప్పాడో, ఒక వ్యభిచారంతో స్త్రీని నీ పాపాలు క్షమిస్తున్నానని ఎక్కడైతే ఆయన చెప్పాడో, సీమోను ఇంట్లో ఎక్కడైతే ఆ వ్యభిచార స్త్రీ ఆ జుట్టుతో ఆయన పాదాలు తుడిచి ఆ స్త్రీ యొక్క పాపాలు ఎలాగైతే క్షమించాడో, ఆ దేవుడు పిలాతు ముందు నిలబడ్డాడు. ఆ పిలాతు ముందు నిలబడినప్పుడు కూడా పిలాతు కేవలం నా పాపము క్షమించమన్న పిలాతు కూడా పశ్చాత్తపడలేకపోయాడు. హల్లెలూయా. చూసారా? అంటే మొట్టమొదటి దేవుడి దగ్గరకు వచ్చిన మనం అందరము మనం చేయాల్సింది ఒకటి, నా తప్పుని క్షమించుము ప్రభువా అని మనము దానికోసమే రావాలి. మా పొరపాట్లు ఒప్పుకోవడానికే రావాలి. హల్లెలూయా. మీకు క్వశ్చన్ చెప్తాను బ్రదర్, ఒకసారి కింద చదువు బ్రదర్, చదివి. హల్లెలూయా. ఇటుపక్క శాస్త్రులకి వచ్చింది అవకాశము, ఇటుపక్క సీమోనుకి వచ్చింది అవకాశము, ఇటుపక్క పిలాతుకి వచ్చింది అవకాశము. హల్లెలూయా. వాళ్ళకు వచ్చినట్టుగానే మనకు అవకాశము వచ్చింది. అర్థమవుతుందా లేదా? హల్లెలూయా. సంగమ జాగ్రత్తగా గమనించండి. పిలాతుకు వచ్చినట్లుగానే, సిమియోనుకు వచ్చినట్లుగానే, అలాగే శాస్త్రులకు వచ్చినట్లుగానే, పరిసయ్యులకు వచ్చినట్లుగానే మనకు కూడా అటువంటి అవకాశమే వచ్చింది.
హల్లెలూయా. ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మనం రక్షించబడతాము. చూడండి, పిలాతు దగ్గర కూడా అవకాశం వచ్చింది, ఆయన ముందు నిలబడే అవకాశం వచ్చింది, ఆయన కాలు పట్టుకునే అవకాశం వచ్చింది, పశ్చాత్తపడే అవకాశం వచ్చింది. అయినాను ఆయన ఎలా ఉపయోగించుకున్నాడంటే, నాలో ఏ దోషం లేదనుకున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి తర్వాత, ఏదో జరగాలని అతను కోరుకున్నాడు. ఎలా అనుకున్నాడట పిలాతు? ఏదో ఒక సూచన చూడాలి. అర్రే హల్లెలూయా. అందుకే జిమికుల కోసం, మ్యాజిక్ల కోసం, సూచనల కోసం, సూచక్రియల కోసం, అద్భుతాల కోసం మనం యేసు ప్రభుని వెంబడించకూడదని అర్థమవుతుందా? దానికోసం దేవుని దగ్గర రాకూడదని అర్థమవుతుందా? హల్లెలూయా. కానీ స్వస్థపరచకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, మొదటిగా నా దేవుడు నాకు నా పాపాలు క్షమిస్తే చాలు, నా పొరపాట్లు క్షమిస్తే చాలు, నా దోషాలు క్షమిస్తే చాలు, నా పాపాలు క్షమిస్తే, నా పాపాలు కడగబడితే చాలు అని. హల్లెలూయా. దేవుని వెంబడిస్తే చాలు, దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు. ఆయన ఈ దేహంలో నుండి మనం బయటపడగలుగుతాం. హల్లెలూయా. అది మనం కోరుకోవాల్సింది. ఈరోజు అడగాల్సింది ఏంటి తెలుసా? జిమికుల కోసం కాదట. కానీ ఈరోజు ప్రజలు ఎక్కువగా దేన్ని వెతుకుతున్నారంటే, లక్షల జనాలు ఏం చేస్తున్నారంటే, ఒక ఆవిడ చనగానే ఇలా ఎంత పడుకుంటారు, లేపుతుంటారు, మళ్ళీ టచ్ అంటారు, మళ్ళీ ఎంత లెగుతుంటారు. వీళ్ళేమో నోరు ఆంగ్లు ఇచ్చి చూస్తున్నారు. ప్రజలేమో ఇలాంటి జిమిక్లు చేస్తుంటే సరదా అక్కడికి వెళ్ళి కూర్చోవడము. అక్కడ యేసు ప్రభు గట్ర లేడు అక్కడ. హల్లెలూయా. అలాంటి దగ్గర లేడు. ఎక్కడ ఉంటాడంటే, ఎక్కడైతే కోసి కారం పెడుతున్నాడో, ఎక్కడైతే గద్దిస్తున్నాడో, ఎక్కడైతే హెచ్చరిక చేస్తున్నాడో, ఎక్కడైతే ఆయన హెచ్చరిక చేసి ఖండిస్తున్నాడో, అక్కడ మాత్రమే దేవుడు నిలబడి ఉన్నాడు. అక్కడ హల్లెలూయా. అక్కడ మాత్రమే దేవుడు కూర్చున్నాడు అని అర్థం చూపిస్తుంది అనమాట. జిమికిల దగ్గర లేడు. హల్లెలూయా. సంగమ జాగ్రత్తగా గమనించండి. పిలాతు దీని జిమిక్కి చూడాలనుకున్నాడట, అద్భుతం చూడాలనుకున్నాడట, సూచక్రియలు చూడాలనుకున్నాడట. చాలా రోజులు ఆయన వార్తను విన్నాడు. ప్రపంచంలోనికి ఆయన ఖ్యాతి అనేది, ఆ ఘనత అనేది ప్రపంచానికి ఆయన కీర్తి వెళ్ళిపోతుంది. ఆ స్వరం, ఆయన ఒక స్వరం విన్నాడు ఆయన చెవుల్లో. యేసట అద్భుతాలు చేస్తాడట అని ఒక స్వరం వినబడింది ఆయనకి. హల్లెలూయా. చాలా రోజుల తర్వాత నుండి చూడాలని ఆశపడ్డాడట. ఆ ఆశ కొలిది ఆయన ముందు ఆయన నిలబడ్డాడు. ఆయన ఒక దీనుడుగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఆ రోజే ఆయన పశ్చాత్తపడాల్సింది, ఆ రోజే క్షమాపణ కోరవలసి ఉంది, ఆ రోజే ఆయన పాదాలు పడవలసి ఉన్నది, ఆ రోజే పిలాతు కనుక సరి చేసుకున్నట్లయితే, హల్లెలూయా, ఆయన కూడా రక్షింపబడేవాడు. ఆయన కూడా. చూడండి, ఈ రోజు చాలా మంది పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఇదే కోల్పోతున్నారు. చాలా మంది గొప్ప వాళ్ళు కోల్పోతున్నారు. అందుకే పేదోళ్ళకి యేసుప్రభు దేవుడు అంటారు, కానీ డబ్బు ఉన్నాడు ఎప్పుడు కిందకి దిగడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. నీ పాపం క్షమించబడాలంటే, నీవు రక్షణ పొందాలంటే, నిత్య జీవం కావాలంటే, పరలోకాన్ని చేరుకోవాలంటే, ప్రభు దగ్గర ఉండాలంటే ఒకటే ఒక మార్గం, అది పశ్చాత్తాపము ద్వారా, పాపాలు ఒప్పుకోవడం ద్వారా, మారు మనసు పొందడం ద్వారా, హల్లెలూయా, తిరిగి జన్మించి జీవితాలు బాగు చేసుకోవడం ద్వారా ఒకటే. అది క్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. అది క్రీస్తు మాత్రమే ఇవ్వగలడని స్పష్టంగా వాక్యం చెలిపిస్తుంది. కానీ పిలాతు లాస్ అయిపోయాడట. పురుగులు పట్టి చచ్చిపోయాడు లాస్ట్కి. ఆయనకున్న ధనము కాపాడిందా? ఆయనకున్న డబ్బు కాపాడిందా? ఆయనకున్న ఆస్తి కాపాడిందా? ఆయనకున్న హోదా కాపాడిందా? ఆయనకున్న పేరు ప్రశ్నలు కాపాడ్డాయంటే ఏది కాపాడలేదు. లాస్ట్కు పురుగులు పట్టి చచ్చాడు ఆయన. ఆ రోజు ఆయన నేరస్తుడు కాడు, ఆయన నిర్దోషి అని ఆయన గ్రహించినప్పటికైనా సరే, తీర్పు ఏం చేశాడంటే ప్రజల వైపే తోసేశాడు ఆయన. మీరే చూసుకోండి అనుకొని తోసేశాడు ఆయన. హల్లెలూయా. ఆ రోజు పిలాతుకి అధికారం ఉన్నప్పటికీ కూడా ఆ తనకున్న అధికారాన్ని బట్టి తీర్పు తీర్చలే. ప్రజలకు అప్పచెప్పాడు, ప్రజలకు భయపడి ప్రజలకు అప్పచెప్పేశాడు. ఈరోజు కూడా ఈ రీతిలో ఈ లోకంలో కూడా అలా జరుగుతుంది. తెలుసా బ్రదర్? హల్లెలూయా. ఆ రోజు యేసుక్రీస్తుకి అయిన భయంతో ఆయన దగ్గర పాపాలు ఒప్పుకొని, ఈయన నిర్దోషి, ఈయన మీరు చేయడానికి మీకు అధికారం లేదు, ఈయనలో ఏ పాపం ఉంది అని పిలాతు ఆ రోజు మాట్లాడుంటే పిలాతు రక్షింపబడి ఉండేవాడు. హల్లెలూయా. కానీ పిలాతు లాస్ట్కి ఎలా చచ్చాడంటే పురుగు పట్టి చచ్చాడు. ఆయన పురుగులు పట్టి చచ్చాడట. అపోస్తల కార్యంలో రాయబడి ఉంటుంది, పురుగులు పట్టి చచ్చిపోయాడట. సంగమా హల్లెలూయా. ఈ రోజు కూడా మాకు సువార్త అలాగనే వచ్చినదే.
పిలాతు దగ్గరకు వచ్చినట్లుగానే, సిమ్యోను దగ్గరకు వచ్చినట్లుగానే, పరిసయ్యుల దగ్గరకు వచ్చినట్లుగానే, శాస్త్రుల దగ్గరకు వచ్చినట్లుగానే ఈ రోజు మనకు కూడా వచ్చింది. హల్లెలూయా. అదే విధంగా యేసు మన దగ్గర కూడా ఈ రోజు వచ్చి అలాగే మాట్లాడుతున్నాడు. రోజు కూడా మనం పశ్చాత్తపడకుండా, మారు మనసు పొందకుండా, జీవితాలు కడుక్కోకుండా, పొడికలతోనే మనం వెళ్ళిపోయినట్లయితే మనకు జరిగే పరిస్థితి ఇలాగే జరుగుతుంది సంగమా. హల్లెలూయా. దయచేసి జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు యొక్క సన్నిధికి వచ్చిన మనం దేనికోసం వస్తున్నామనంటే ఒకటే, మన పాపాలను మనం ఒప్పుకోవడానికి. ఒకసారి కిందకి చదివి, కానీ ఆయన కలుసుకున్న వేళ అతను పశ్చాత్తపడి ఉండవలసినది. ఏటట ఈ ఉదయకాలం చేయాల్సిన కార్యం ఏటట తెలుసా? అది తన పాపముల విషయమైన మన పాపముల విషయమై పశ్చాత్తపడాల్సి ఉన్నది. ఈ సంఘ సభ్యులనే. హల్లెలూయా. మనం చేయాల్సిన కార్యం ఏదమ్మా? మనం చేయాల్సిన కార్యం ఏది తెలుసా? ఆయన సన్నిధికి వచ్చి ఎందుకు వస్తున్నామో తెలుసా? ఏవైనా లోపాలు ఉంటే సరి చేసుకోమంటున్నాడు ఆయన. ఏవైనా పొరపాటు ఉంటే సరి చేసుకోమంటున్నాడు ఆయన. ఏదైనా దిద్దుకోవాల్సిందో దిద్దుకోమంటున్నాడు ఆయన. పశ్చాత్తపడి ఇక్కడ నుండి తడికలుతో వెళ్ళాలన్నాడు ఆయన. ఇక్కడ నుండి దేవునికి ఏదైతే ఉన్నదో, ఆయనకి మనకు మధ్య వైరుధ్యం ఏదైతే ఉన్నదో ఇక్కడే సరి చేసుకొని. హల్లెలూయా. ఇది చిన్నప్పటి నుండి చేసుకుని వచ్చిన ఏ తప్పుడైనా సరే మనం చేయాల్సింది ఏంటంటే ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు రోజు సంఘ సభ్యుడు చేయాల్సింది ఇదే. తమ అవిశ్వాసాన్ని బట్టి పశ్చాత్తపడాల్సి ఉన్నది. ఆయన కొరకు అది. హల్లెలూయా. అవిశ్వాసాన్ని బట్టి పశ్చాత్తపడాల్సి ఉన్నది. ప్రభువా నాకు విశ్వాసం ఇవ్వము, నిన్ను వెంబడించగలిగే శక్తిని నాకు ఇవ్వము, ప్రార్థన జీవితం నాకు ఇవ్వము, వాక్యం ధ్యానించే శక్తి నాకు ఇవ్వము, నిన్ను గ్రహించే శక్తిని నాకు ఇవ్వము అని దేవుని దగ్గర పశ్చాత్తపడాల్సి ఉన్నది. హల్లెలూయా. అలా దేవుడు బ్రతమానుకోవలసినటువంటి స్థానంలో దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆ స్థానంలో నిలబెట్టాడు. సేమ్ సీమోను దగ్గరకు వాక్యం వచ్చింది, శాస్త్రుల దగ్గరకు వాక్యం వచ్చింది, పిలాతు దగ్గరకు వాక్యం వచ్చింది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి దగ్గరకు వాక్యం వచ్చింది. కానీ వారు ఏం చేస్తారు? అద్భుతం కావాలి, అద్భుతం చూడాలి, సూచక్రియలు చూడాలి అని అనేక మంది వాటి కోసం ఎదురు చూసారే కానీ ఆయన మా కళ్ళ ముందు నిలబడ్డాడు, పశ్చాత్తాపడతామని తప్పును ఒప్పుకొద్దాం మనసు మాత్రం ప్రజలు ముందుకు రాలేదు. కానీ ఈరోజు మనకు అవకాశం ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మనకు అవకాశం ఇస్తున్నాడు ఆ గొప్ప దేవుడు. అలాంటి అవకాశం ఇస్తున్నాడు ఆయన. ఈ సంఘ సభ్యుడు ఉదయకాల సమయంలో నీవు దేవుని కలుసుకోవాల్సిన ఒకే ఒక మార్గం ఏదంటే అది క్షమాపణ ద్వారా మాత్రమే, పశ్చాత్తాపము ద్వారా మాత్రమే అని చెప్తున్నాడు ఆయన. తర్వాత ఆ రోజు పక్షవాయు గల వారిలో నిలబడిన యేసే ఈ రోజు మనం బోధిస్తున్న యేసై ఉన్నాడు ఆయన. ఆ రోజు ఎలాగైతే పాపాన్ని క్షమించగలిగిన దేవుడుగా ఉన్నాడో ఈ రోజు కూడా అలాగే క్షమించగలిగే దేవుడుగానే ఉన్నాడు ఆయన. ఆయన మారలేదు, ఆయన గుణం మారలేదు, ఆయన మన పట్ల చూపించే ప్రేమ కూడా మారలేదు. హల్లెలూయా. మారలేదు. ఆయన మళ్ళీ నిండా నేడు నిరంతరం ఒకే రీతిగానే నిలబడి ఉన్నాడు ఆయన. ఆయన మార్పు చెందినవాడు కాదు ఆయన. హల్లెలూయా. ఇంకా కృప ఉంది అన్నాడు భూమి మీద, ఇంకా బలిపీఠంలో రక్తం ఉంది అన్నాడు. ఇంకా ఆ రక్తముతో ఇమ్మానుయేలు ఊట దగ్గరకు వచ్చి ఏం చేసుకోవాలి? మనం కడుక్కోవాలి అన్నాడు ఆయన. కడుక్కోవాలని చెప్తున్నాడు ఆయన. అయితే అప్పుడు వల్ల ఎప్పుడు కూడా గుర్తించుకొనుచున్నాడు. నేటి జనులు అదే పరిశీలన వల్లే ఈ రోజు కూడా వారు వెంబడిస్తున్నారు. అదే నడత. ఆయనను ఆహ్వానించిన తర్వాత డిస్క్ ట్రక్ అయిపోతుంది. వినండి. హల్లెలూయా. ఇప్పుడు ఏంటవుతాడట? రా ప్రభా రా, యేసు రా, దేవా నా జీవితంలోకి రా, యేసు నా హృదయంలోకి రా, మా సంఘాన్ని దగ్గరికి రా, మా ఇంటి దగ్గరికి రా, మా కుటుంబం దగ్గరికి రా అని పిలవడానికి పిలుస్తున్నారే కానీ అది చూసారా? హల్లెలూయా. ఎవరిని గుర్తించట్లేదట?
యేసుక్రీస్తుని గుర్తించట్లేదట. యేసుక్రీస్తుని గుర్తించట్లేదు. పిలుస్తున్నారు, రమ్మంటున్నారు, కానీ ఆయన గుర్తించట్లేదు. ఏమని గుర్తించాలి ఆయన్ని? చెప్పండి చెప్పండి, హల్లెలూయా. ఏమని గుర్తించగలగాలి? పాప క్షమాపణ ఆయన దగ్గరే ఉన్నది, మనకు రక్షణ ఆయన దగ్గరే ఉన్నది, నిత్య జీవం ఆయన దగ్గరే ఉన్నది, మార్గం ఆయన దగ్గరే ఉన్నది, సమస్తము మానవులకి కావలసిందంతా యేసు ప్రభువులోనే ఉన్నాయి. హల్లెలూయా. ఆయన దగ్గరే ఉన్నాయి అన్నీ. అందుకే ఆయన దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలంటే, ఆయన పిలవడం మాత్రమే కాదు, కానీ ఆయన దగ్గరకు వచ్చిన మనం ఏం చేయాలంటే ఆయనను మనము గుర్తించాలి. ఫస్ట్ నీ పాపాన్ని క్షమిస్తానన్నాడు ఆయన. ఆ పాపాలు క్షమించగలిగిన వాడిని గుర్తించాలి ఫస్ట్. ఎప్పుడైతే నువ్వు పాపం చేసావని ఎప్పుడు గుర్తిస్తావో అప్పుడు ఆయన దగ్గరికే వస్తావు. ఒక్కసారి ఈ లేఖనం చదివి ముగిద్దాం. చూడండి, పాపాన్ని గుర్తించిన వ్యక్తిని మీకు చెప్తా. కీర్తన గ్రంథం ఒకసారి చదివి 51వ కీర్తన చదివి మనం ముగించుకుందాం. హల్లెలూయా. ముగించుకుందాం, ఒకసారి చూద్దాం. ఇది చదివి మనం ముగిద్దాం. కీర్తన గ్రంథము ఒకసారి ఇది చదివి మనం ముగిద్దాం. హల్లెలూయా. చూసారా కీర్తన గ్రంథము? ఒకసారి మరొక లేఖనం చూపిస్తాను. పంతొమ్మిదో కీర్తన అనుకుంటున్నా, ఒకసారి చూడండి. 119. ఇది చదివి ఇందులో చూపుతాను. చూసారా కదా? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే 119వ కీర్తన తర్వాత 51వ కీర్తన చదువుదాం. కానీ 119వ కీర్తన 59వ వచనం ఒకసారి మనం చదువుదాం. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. చదువుదాం కదా. మరలు కొంటిని. ఇప్పుడు జాగ్రత్త వినండి. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటున్నాడు? నా మార్గములను నేను పరిశీలన చేసుకొంటిని. యెహోవాకి నేను నడిచిన నా మార్గములన్నీ నేను యెహోవాకి నేను తెలియను, నా మార్గములన్నీ ఆయన చూచుచున్నాడు అని ఒక దగ్గర అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టును మరలు కొంటిని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి, భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రం నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి, నీ కృపాక్షేమములను బట్టి చెల్లించుటకు అర్ధరాత్రి వేళలో నేను మేలుకున్నవాడును అన్నాడు ఆయన. హల్లెలూయా. మొదట అదే ప్రవక్త చెప్తున్నాడు ఆయన. యేసు ఎవరో గుర్తించాలంటే మొదట ఆయన గుర్తించినప్పుడు మొదటగా మా మార్గాలను పరిశీలన చేసుకోవాలి. నేను ఏమై ఉన్నాను, నా జీవితం ఏమై ఉన్నది, నా నడత ఏమై ఉన్నది, నా స్థితి ఏమై ఉన్నది అని మనల్ని మనం పరిశీలన చేసుకోగలగాలి ఫస్ట్. అప్పుడు తెలిసినప్పుడే పశ్చాత్తాపం మన దగ్గరకు వస్తుంది. అది పరిశీలన చేసుకున్న దావీదు చేస్తున్న ప్రార్థన 51వ కీర్తనలో చెప్తున్నాడు. ఇది చదివి మనం ముగిద్దాం. చూడండి, 51వ కీర్తనలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, 51వ కీర్తనలో చెప్తున్నాడు. అది చదివి నేను ముగిస్తాను. చూడండి,
51 కీర్తనలో చెప్తున్నాడు ఏమని అంటే, ఉమ్, 2వ వచనం చదువుదాం. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి అన్నాడు ఆయన. హల్లెలూయా. స్టేట్మెంట్ ఒప్పుకున్నాడు ఏమని? నా అతిక్రమములు తెలిసి ఉన్నాయి అన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే నా అతిక్రమములు తెలిసి ఉన్నాయి అని అని చెప్తున్నాడు కాబట్టి ఇట్టి రీతిగా ప్రార్థన చేయగలుగుతున్నాడు ఆయన. అంటే మనము తడికళ్ళుతో పొడికళ్ళుతో వచ్చిన మనము తడికళ్ళుతో వెళ్ళాలి అంటే మొదటిగా నీ చేసిన తప్పు, నేను చేసిన తప్పు, మన తప్పులన్నీ మనకు కనబడాలి ఫస్ట్. ఇవి కనబడకుండా మనము దేవుని దగ్గర మనం సరైన రీతిలో ఒప్పుకోలేము. హల్లెలూయా. సీమోను ఒప్పుకోలేకపోయాడు, పిలాతు ఒప్పుకోలేకపోయాడు, హేరోదు ఒప్పుకోకపోయాడు, శాస్త్రులు ఒప్పుకోలేకపోయారు, పరిసయ్యులు ఒప్పుకోలేకపోయారు. వీళ్ళు జీవితాలు వారు అసలు పాపాలను క్షమించగలవాడు ఇతనే అని ఆయనను గుర్తించాల్సి ఉంది. కానీ ఎవ్వరు గుర్తించలేక, గొప్ప గొప్ప వారు గుర్తించలేకపోయారు. కానీ ఒక వ్యభిచారముతో పట్టబడిన వారు మాత్రము, ఒక వేశ్యలుగా జీవిస్తున్న వారు మాత్రము, కుంటివారిగా ఉన్నవారు మాత్రము, గుడ్డివారిగా ఉన్నవారు మాత్రము, మూగవారిగా ఉన్నవారు మాత్రము, దీనస్థితిలో ఉన్న ప్రజలు మాత్రమే ఆయన గుర్తించగలిగారు. హల్లెలూయా. ఈరోజు నిజంగా యేసును గుర్తించటము గొప్ప విషయం అయినది. ఆయన గుర్తించగలిగితేనే యేసుక్రీస్తు దగ్గరకు మనము పశ్చాత్తపడగలుగుతాము. అందుకే దావీదు నా పాపములు నాకు తెలిసి ఉన్నవి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. నా పాపములు నాకు తెలిసి ఉన్నవి. చూడండి, నా పాపములు నాకు తెలిసినవి, నా పాపమే నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. అంటే పాపం నన్ను విడిచిపెట్టట్లేదు, నా దోషం నన్ను విడిచిపెట్టట్లేదు. ఏదైతే చేయాలనుకుంటున్నది చేయలేకపోతున్నాను, మంచి చేయాలనుకుంటూ చేయలేకపోతున్నాను, నేను నిజాయితీగా బ్రతకాలనుకుంటూ బ్రతకలేకపోతున్నాను, ప్రార్థన చేయాలనుకుంటూ చేయలేకపోతున్నాను, వాక్యం చదవాలనుకుంటూ చదవలేకపోతున్నాను, సావాసం చేయాలని చేయలేకపోతున్నాను, ముందుకు వెళ్ళాలని వెళ్ళలేకపోతున్నాను. ఎప్పుడు నన్ను పాపం ఏదో ఒక విధంగా నన్ను బంధిస్తూనే ఉంది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నా తప్పులు నాకు కనబడుతున్నాయి, నా తప్పులు నాకు తెలిసి ఉన్నవని చెప్పి దేవుళ్ళ దగ్గరకు వచ్చి బ్రతమాలు కొడుతున్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చి మనం ఇలా అడగాల్సి ఉంది. ఇలాగ అడగాల్సింది సీమోను, ఇలా అడగాల్సిందే పేతురు, ఆ పేతురు అడగాల్సింది పిలాతు, ఇలా అడగాల్సిందే పరిసయ్యులు, ఇలా అడగాల్సింది శాస్త్రులు. కానీ ఇలాగ ఆయనను అడగలేకపోయారు, గుర్తించలేకపోయారు. హల్లెలూయా. కానీ వారికి అవకాశం వచ్చినట్లే మనకు కూడా అవకాశం వచ్చిందని చెప్తున్నాడు ఆయన. ఇది మనం పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. ఈ కొద్దిపట్టి వాక్యాన్ని ప్రభు దీవించును గాక. ఆమేన్. అందరూ ఒకసారి లేచి నిలబడి మనం ప్రార్థన చేద్దాం.